The book of Isaiah, chapter 49, and let us read verse 4. 49 యెషయా గ్రంథం 4వ వచనం చదువుతున్నారు చూడండి. అయినను వ్యర్థముగా నేను కష్టపడి తిని ఫలమేమియు లేకుండా నా బలమును వృధాగా నేను వ్యయం చేసేసాను అనుకుంటిని. నాకు న్యాయకర్త యెహోవాయే, అయితే నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము నా దేవుని యొద్దనే ఉన్నది. స్తోత్రం చెప్దాం. ఒకసారి మీ ప్రకోరు తిరిగి మాట చెప్పండి. నా బహుమానం నా దేవుని దగ్గర ఉంది అని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హౌ మెనీ ఆఫ్ యూ బిలీవ్ దట్? ఎంతమంది నమ్ముతున్నారు? మన బహుమానాలు ఎవరి దగ్గర ఉన్నాయి? దేవుని దగ్గర ఉన్నాయి. కొన్నిసార్లు జీవితంలో విశ్వాస ప్రయాణాలు, ప్రాముఖ్యంగా నేను విశ్వాసాల గురించి మాట్లాడుతున్నాను. ఆల్రెడీ ప్రభువుని అంగీకరించిన వారు, విశ్వాస ప్రయాణాన్ని ప్రారంభించిన వారు కొన్నిసార్లు కొన్ని సంవత్సరాలు గతించిన తర్వాత లేదా కొన్ని దశాబ్దాలు గతించిన తర్వాత ఒకలాంటి విసుగుదల, భక్తిలో ఒక అలుపు అనేది చాలామందికి వచ్చేస్తుంది. వచ్చి ఏమనుకుంటారంటే, ఇంతకాలం నేను చేసిన భక్తి ఏమైపోయింది? నేను రక్షణ పొంది 25 సంవత్సరాలు అయింది. ఇంతవరకు నేను ఇచ్చిన కానుకలు ఏమైపోయినాయి? నేను చేసిన ప్రార్థనలు ఏమైపోయినాయి? నా ఆరాధనలు ఏమైపోయినాయి? అందరికన్నా ముందు వెళ్ళి దేవుని మందిరంలో కూర్చుంటాను. నేను ఏనాడు ఆదివారం కానీ శుక్రవారం కానీ మానకుండా దేవుని సన్నిధిని, మందిరాన్ని ప్రేమిస్తున్నాను. ఏమన్నా దేవుని కార్యాలంటే ముందుంటాను. నేను దేవుని సువార్త ప్రకటించడం నాకు చాలా ఇష్టమే. కానీ నాకు ఎందుకు ఈ కష్టం? నాకు ఎందుకు ఈ ఓటమి? నాకెందుకు ఈ అవమానం? నాకే ఎందుకు ఈ భయంకరమైన నిందలు అని కొన్నిసార్లు ఆలోచన వచ్చినప్పుడు నేను వృధాగా ప్రయాసపడ్డానేమో, నేను పడిన కష్టం అంతా వేస్ట్ అయిపోయిందేమో అన్న ఆలోచన కొన్నిసార్లు మనలోకి రావచ్చు. భక్తుడు కూడా అదే విషయాన్ని ఇక్కడ తెలియచేస్తూ, నేను అనుకున్నాను. అలా అనుకోవడంలో పొరపాటు ఏం లేదు, ఎందుకంటే మానవులం కాబట్టి కొన్నిసార్లు చాలా అనుకుంటాను. కానీ వెంటనే అలా అనుకోగానే దేవుని స్వరాన్ని, దేవుని మాటను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మరలా భక్తుడు ఏమంటాడంటే, నాకు న్యాయం తీర్చే దేవుడు నా దేవుడు కాబట్టి నా బహుమానం ఎప్పుడు ఎవరి దగ్గర ఉంది? నా దేవుని దగ్గరే ఉంది అనే మాట అక్కడ వాడాడు. హిబ్రూ భాషలో బహుమానము అన్న చోట పెహుల్లా అనే పదం వాడారు. పెహుల్లా అనే పదానికి బహుమానము అనడం కన్నా రివార్డ్ అనడం చాలా మంచి మాటగా బైబిల్ పండితులు అభివర్ణించారు. బహుమానం అంటే గిఫ్ట్గా అనుకుంటాం. కొన్నిసార్లు గిఫ్ట్ మనం ఎవరిని అడగక్కర్లేదు లేదా సంపాదించుకోక్కర్లేదు. వాళ్ళు ఇష్టపడితే ఇస్తారు, లేదంటే లేదు. ఇక్కడ బహుమానం అంటే గిఫ్ట్ అనుకోకండి. ఇక్కడ బహుమానం అన్న చోట హిబ్రూలో పెహుల్ అనే మాటకు రివార్డ్ అనే పదం అక్కడ వాడబడింది. దాన్ని ఇంగ్లీష్లో మై వర్క్ ఈజ్ విత్ మై గాడ్, నా పని, ఆ పనికి తగిన ప్రతిఫలం నా దేవుని దగ్గర ఉంది అని భక్తుని యొక్క అభిప్రాయం. ఇప్పుడు బహుమానము అన్న చోట ప్రతిఫలము అనే మాట మనం అర్థం చేసుకోగలిగితే ఈ మాట బాగా మనకు అర్థం అవుతుంది. మనం పడిన ప్రయాస కానీ, మనం చేసే ప్రార్థనలు కానీ, దేవుని సెల్ల మనం వణికించే కన్నీళ్లు కానీ ఎప్పటికీ వృధా కావట్లేదు. హల్లెలూయా. దేవుడు వాటికి ఏమిస్తాడు చెప్పండి? ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడు. మై గాడ్ ఈజ్ మై రివార్డర్. ఆయన నాకు బహుమానము అనే మాట అక్కడ మనం చూసినప్పుడు నాకు ప్రతిఫలం ఇస్తాడని లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో NIVలో వాళ్ళు ఏం రాశారంటే, మై రివార్డ్ ఈజ్ విత్ మై గాడ్. నేను ఆల్రెడీ చెప్పాను కదా, నా ప్రతిఫలం నా దేవుని దగ్గర ఉంది అని NIVలో రాశారు. ఆ తర్వాత ESV ట్రాన్స్లేషన్లో ఏం రాశారంటే, మై రెకంపెన్స్ ఈజ్ విత్ మై గాడ్. నా యొక్క బహుమతి లేదా దాన్నే వేజెస్ అనే మాట ట్రాన్స్లేట్ చేశాను. నా జీతం నా దేవుని దగ్గర ఉంది. మనుషులైతే నేను పడిన కష్టానికి న్యాయం చేయకపోవచ్చేమో, నేను పడిన కష్టం చాలా ఎక్కువైతే వారు ఇచ్చే జీతం చాలా తక్కువ ఉంటుందేమో. ఇన్ఫ్యాక్ట్ జీతం ఇచ్చి కూడా కొంతమంది ఏదో మేలు చేస్తున్నట్టు లేదా ఉపకారం చేస్తున్నట్టు ఫీల్ అవుతారేమో. మనుషులు నెలంతా పని చేసుకుని జీతం ఇచ్చినప్పుడు ఏదో సొంత డబ్బు ఇస్తున్నట్టుగా కొంతమంది భావిస్తారేమో. కానీ దేవుడు అలాంటోడు కాదు. ఆయన రికంపెన్స్ చేస్తే సరిగ్గా చేస్తాడు, కరెక్ట్గా చేస్తాడు అని ఆ దైవజనుడికి అభిప్రాయం. ESVలో రికంపెన్స్ అనే మాట వాడారు. ఆ తర్వాత లిటరల్ ట్రాన్స్లేషన్లో, లిటరల్ స్టాండర్డ్ వర్షన్లో నేను ఆల్రెడీ చెప్పినట్టుగా మై వేజ్ ఈజ్ విత్ మై గాడ్. నా జీతం, నా పనికి తగిన జీతం నా దేవుని దగ్గర ఉందని ఆ 3 ట్రాన్స్లేషన్లో ఆ మాటను వారు తాత్పర్యంగా తెలియజేశారు. దీనికి అర్థం ఏంటి అంటే, నా దేవుడు న్యాయకర్త గనుక నేను పడిన ప్రయాసకు, నా ప్రార్థనకు ఆయన సరైన సమయంలో సరైన ప్రతిఫలాన్ని ఇస్తాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా.
Your time you are not wasting your time when you sit in the house of God. దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు నీవు నీ సమయాన్ని వృధా చేసుకోవట్లేదు. Your contribution and your faith will not go in vain as you trust the Lord. దేవుని యందు విశ్వాసం ఉంచావు కాబట్టి నీ ప్రార్థన, నీ సమర్పణ, నీ విశ్వాసాన్ని దేవుడు ఎప్పుడు కూడా వ్యర్థపరచట్లేదు. ఖచ్చితంగా వాటికి సమాధానం ఇస్తాడని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఈ సందర్భంలో మాట నేను చెప్పి నా అంశంలోకి వెళ్తాను. గమనించండి. విశ్వసించిన వారందరికీ రక్షణ ఉచితంగా ఇవ్వబడుతుంది. స్తోత్రం చెప్దాం. రక్షణ మనందరికీ ఎలాంటిది చెప్పండి? ఉచితమే. సాల్వేషన్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ గివెన్ టు అస్ ఫ్రీలీ. దేవుడు రక్షణ మనకు ఉచితంగా ఇచ్చేసాడు. నువ్వు ఎప్పుడైతే యేసుప్రభువు దగ్గరికి వచ్చి ఆయనే రక్షకుడని, ఆయనే నిత్య దేవుడని, ఆయనే సత్యదేవుడని, సిలువలో నా కోసం మరణించాడని, మరణాన్ని జయించి తిరిగి లేచిన మృత్యుంజయుడిని ఎప్పుడైతే ప్రభువునందు విశ్వాసం ఉంచావో, ద మూమెంట్ యు గాట్ సేవ్డ్, అప్పుడే నువ్వు రక్షణ పొందావు. రక్షణ మనలో ఏ ఒక్కరు డబ్బులు పెట్టి కొనలేదు, క్రియలు పెట్టి రక్షణ మనం ఏం చేయలేదు, కొనలేదు. మీలో ఎవరైనా వెస్లీ గారు నేను ఈ క్రియలు చేశాను కాబట్టి రక్షణ పొందానండి అంటే అది వాక్య విరుద్ధమైన స్టేట్మెంట్. ప్రపంచంలో నీవు కాదు, నేను కాదు, ఏ ఒక్కరు కూడా మనిషి చేసే క్రియల ద్వారా ఏం పొందలేదు, రక్షణ పొందలేదు. సాల్వేషన్ ఈజ్ ద ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ గాడ్ దట్ యు హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. దట్స్ ఇట్. నీవు రిసీవ్ చేసుకోవాలంతే, పొందుకోవాలంతే. దానికి నీకు విశ్వాసం ఉంటే చాలు. యేసు ప్రభు మీద విశ్వాసం ఉంటే చాలు. ఆయన దేవుడని, ఆయన రక్తం మాత్రమే నీ పాపాలు క్షమించగలదని, ఆయన శిలువ మీద బలియాగంగా తను సమర్పించుకున్నారని, పుణ్యదానాన్ని చేశారని, కృపాదానాన్ని మనకిచ్చారని హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటే మనం రక్షణ పొందుతాం. సాల్వేషన్ ఈజ్ ఎ ఫ్రీ గిఫ్ట్, బట్ రివార్డ్ ఈజ్ నాట్ ఫ్రీ. బహుమానాలు ఉచితం కాదు. బహుమానాలు ఎలాంటివి కాదు చెప్పండి? ఉచితం కాదు. యూ హ్యావ్ టు ఎర్న్ ద రివార్డ్. నువ్వు పని చేయాలి, ప్రయాసపడాలి, అప్పుడు బహుమానాన్ని పొందుకోవాలి. బహుమానాలు ఎప్పుడు ఉచితంగా ఇవ్వరు. కొన్నిసార్లు ఆగస్టు 15 కానీ జనవరి 26 వచ్చినప్పుడు కొన్ని స్కూళ్ళల్లో లేదా కాలేజెస్లో పోటీలు పెడుతూ ఉంటారు, కాంపిటీషన్స్ పెడుతూ ఉంటారు. అందులో గెలిచిన వాళ్ళకి బహుమానాలు ఇస్తారా, లేకపోతే అసలు ఎవరో పార్టిసిపేట్ చేయకూడని బహుమానాలు ఇస్తారా? గెలిచిన వారు కదా బహుమానాలు ఇస్తారు. నాకు చిన్నప్పుడు గుర్తుంది, స్కూల్లో ఆగస్టు 15 ఇట్లాగే కాంపిటీషన్స్ పెట్టారు. నేను అప్పటి వరకు కొంచెం జ్వరం వచ్చో లేకపోతే ఏదో నీరసంగా ఉండో స్కూల్కి వెళ్ళక ఆ రోజే వెళ్ళాను. స్కూల్కి వెళ్ళగానే తెలిసింది పోటీలు పెడుతున్నారని. సరే పాల్గొందాం కదా అని చెప్పి పాల్గొన్నాను. అన్నింట్లోనూ 1, 2, 3 తప్పి 4వ స్థానంలో వచ్చేస్తున్నాను నేను. అంటే బహుమానాలు ఇస్తే 1, 2, 3కి ఇస్తారు కానీ 4వ కూడా ఇస్తారా? ఎవరు కదా. ప్రతి దానిలో డిసప్పాయింట్ అవుతున్నాను. అరే నేను ఎందుకు సాధించలేకపోతాను? వాస్తవాన్ని నేను చాలా స్పోర్టివ్గా ఉంటాను, దేనిలోనైనా చాలా స్పోర్టివ్గా ఉండాలని ఆశ నాలో ఉంటుంది. కానీ ఆ రోజు ఎందుకో డిఫరెంట్ ఈవెంట్స్లో ఫెయిల్ అయిపోయాను. 4th ఉంటున్నాను, 5th ఉంటున్నాను, కానీ ఆ 1, 2, 3లో నాకు బహుమానాలు రాలేదు. ఆగస్టు 15 ఫ్లాగ్ హాయిస్టింగ్ టైంలో మా స్కూల్ హెచ్ఎం వచ్చి పిల్లలందరి ముందు ఆ గెలిచిన వారికి బహుమానాలు ఇస్తారు. నేను ఇమాజిన్ చేసుకుంటున్నాను, ఆ రోజు నేను వెళ్లకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకోసం అంటే వెళ్ళి అలా అందరిలో నిలబడాలి. నాకు ఒక్క బహుమానం కూడా రాలేదు. అందును బట్టి ఎందుకోలే మనసు బాగా వెళ్ళకూడదు అనుకున్నాను, కానీ మా అమ్మగారు వెళ్ళమన్నారు. సరే వెళ్ళాను. స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆ రోజు ఆగస్టు 15 స్వాతంత్రం గురించి ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే ముందుకు రమ్మన్నారు. నాకున్న ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్నాను. వెంటనే వెళ్ళాను, కుర్చీ వేసి నిలబెట్టారు. ఎందుకంటే పిల్లలందరికీ కనబడాలి కాబట్టి కుర్చీ వేసి నిలబెట్టగానే స్వాతంత్రం గురించి మాట్లాడమంటే అద్భుతంగా మాట్లాడాను. ఒక 3-4 నిమిషాలు నా స్పీచ్ స్వాతంత్రం ఏంటి, భారతదేశానికి ఎప్పుడు వచ్చింది, ఎవరెవరు పోరాడారు, మనం ఎలా స్వాతంత్రాన్ని కాపాడుకోవాలనే అంశం. ఆ టైంలో కాన్వెంట్లో ఉన్నప్పుడే నేను ఎక్కడా కూడా పొల్లు పోకుండా అనర్గళంగా మాట్లాడితే మా హెచ్ఎం గారు చాలా ఇంప్రెస్ అయిపోయి అప్పటికప్పుడు ఓ బహుమానాన్ని సిద్ధం చేసి, నేను చాలా ఇంప్రెస్ అయిన వెసిలి మాట్లాడుతుంటే ఈ బహుమానం ఇవ్వకుండా ఉండలేకపోతున్నానని చెప్పి ఒక మంచి పుస్తకంతో పాటుగా కొంచెం క్యాష్ ప్రైజ్ కూడా ఆమె ఇచ్చారు. నేను చెప్పగలను ఒక మాట, అంతకుముందు పరుగు పందాల్లో చాలామంది పోరాడి చక్కగా సంపాదించిన దానికన్నా ఆ రోజు నేను ఆ స్పీచ్ ఇచ్చి అందరికన్నా ఎక్కువ బహుమానం తెచ్చేసుకున్నాను ఇంటికి. చాలా సంతోషం అనిపించింది, చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటాను ఆ విషయాన్ని. మాట్లాడే ఆ పరిస్థితి అప్పుడే దేవుడు ఉంచాడేమో, అప్పటి నుంచి అలా దేవుని కృప నా మీద ఉందేమో అనిపిస్తుంది. బహుమానం అంటే అందరికీ ఇష్టమే. వెన్ వీ ఎర్న్ సంథింగ్ విల్ బి వెరీ జాయ్ఫుల్. ఇక్కడ దైవజనుడు అంటున్నాడు, నా బహుమానం నా దేవుని దగ్గర ఉంది.
సమ్ టైమ్స్ ఐ లుక్ అన్ టు పీపుల్ అండ్ డిసప్పాయింటెడ్. నేను ప్రజల వైపు చూస్తున్నాను, కొన్నిసార్లు నా బహుమానాల కోసం వారు నన్ను డిసప్పాయింట్ చేస్తున్నారు. నా ప్రతిఫలం కోసం దైవజనుల వైపు చూస్తున్నాను, కొన్నిసార్లు వారు కూడా నన్ను డిసప్పాయింట్ చేస్తున్నారు. నా ప్రతిఫలం కోసం రాజకీయవేత్తల వైపు చూస్తున్నాను, చాలాసార్లు నిరాశపడ్డాను. కానీ నా ప్రతిఫలం సరిగ్గా లెక్క కట్టే దేవుడు నా ప్రయాసను, నా కన్నీటిని, నా విశ్వాసాన్ని, నా ప్రార్థనను సరిగ్గా కొలిచే దేవుడు నాకు ఉన్నాడు. కాబట్టి నా బహుమానం ఎప్పుడు ఆయన దగ్గర సురక్షితంగా ఉంది అని దైవజనుడు ఇక్కడ చక్కని మాటను తెలియజేశాడు. పౌలు మహాశయుడు ఆయన పత్రికలు రాస్తూ 14 ఉత్తరాలు రాశాడని మనకు తెలుసు కదా. అందులో ఫిలిప్పీ సంఘానికి ఒక ఉత్తరం రాస్తూ ఏమంటాడంటే, క్రీస్తు యేసునందు నాకు బహుమానం ఉంది అన్నాడు. ఆ మాటను జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం కొరకు నేను గురు యొద్దకు ఏం చేస్తున్నానో పరిగెడుతున్నాను అని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:14 ఆ మాట దైవజనుడు సెలవిస్తాడు. అక్కడ గమనించాల్సిన మాట ఏంటంటే, క్రీస్తు యేసునందు నాకేముంది? అందరూ చెప్పాలి, ఏముంది? బహుమానం ఉంది అన్నాడు. ఆ మాటను అర్థం చేసుకుంటే, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపుకు కలుగు బహుమానము. ఓ 3 డాట్స్ మధ్యలో మనం పెడితే, క్రీస్తు యేసునందు నాకున్న బహుమానం కొరకు నేను ఏం చేస్తున్నానో పరిగెడతా. అంటే దెర్ ఈస్ ఎ రివార్డ్ ఇన్ క్రైస్ట్ జీసస్. క్రీస్తు ప్రభువులో మన బహుమానం దాగి ఉంది. ఇన్ ఈజ్ అపాయింటెడ్ టైం, ఆయన సమయంలో, ఆయన చిత్తవృత్తి ప్రకారం, ఆయన చిత్తము నెరవేర్చినట్లుగా దేవుడు ఆ బహుమానాన్ని మనకేం చేస్తాడు? ఆయన ఇస్తూ ఉన్నాడు. గాడ్ ఈజ్ గ్రాంటింగ్ మెనీ థింగ్స్ యాజ్ రికంపెన్స్. దేవుడు మన యొక్క భక్తి జీవితంలో ఎన్నో బహుమానాలను ఇస్తూ ఉన్నాడు. నేను చెప్పాను కదా, రక్షణ అందరికీ, కానీ బహుమానాలు మాత్రం కొందరికే. ఆ కొందరు అనే గుంపులోనూ ఉండాలి అంటే ఏం చేయాలి? ఈరోజున ప్రశ్నలా ఓ ప్రశ్న వేసుకుందాం, దానికి సమాధానం రాబడదాం బైబిల్లోంచి. బైబిల్ ఎప్పుడు కూడా ఈ విధానంలో చదివితే మనకు చాలా అమూల్యమైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తాడు. బహుమానము క్రీస్తు ప్రభులో ఉంది. అయితే ఎవరికి బహుమానం ఉంది? హూ విల్ రిసీవ్ దట్ రివార్డ్? వాట్ కెన్ వీ డూ ఇన్ ఆర్డర్ టు రిసీవ్ ద వేజెస్ ఫ్రమ్ ద లార్డ్, ద రివార్డ్ ఫ్రమ్ ద లార్డ్? దేవుని నుండి బహుమానం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? రక్షణ అందరికీ, బహుమానం కొందరికి అన్నప్పుడు ఆ కొందరు అనే జాబితాలో, ఆ గుంపులో మనం ఉన్నామా లేదని ప్రశ్నించుకుందాం. నేను 3 విషయాలు చెప్తాను. బహుమానాలు ఎవరికో లేఖనాల నుంచి 3 విషయాలు చెప్తాను. చాలా ఉన్నాయనుకోండి, కానీ 3 అయితే మీరు ముచ్చటగా గుర్తుపెట్టుకుంటారని 3 అంశాలు ఎప్పుడు చెప్తూ ఉంటాను. కొంతమంది ఆ 3 గుర్తుపెట్టుకోవడానికి కూడా చాలా ప్రయాసపడతా ఉంటారు. ఇంకా మిమ్మల్ని దేవుని చేతిగా అప్పగించాలా? అయితే ఈ 3 మాత్రం గుర్తుపెట్టుకోండి. బహుమానాలు ఎవరికి అంటే, ఐ వుడ్ లైక్ టు టెల్ యూ 3 థింగ్స్ టుడే అండ్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఆ 3 గుంపుల్లో ఉన్నావో లేదో పరీక్ష చేసుకుంటే చాలా బాగుంటుంది. మొట్టమొదటి బహుమానం లేదా బహుమానం ఎవరికి అంటే, మొట్టమొదటి అంశం ఏంటంటే, ఎవరైతే దేవుని రెక్కల నీడ నివసిస్తారో వారికి బహుమానం ఉందని బైబిల్లో రాయబడింది. రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి. ద బుక్ ఆఫ్ రూత్ చాప్టర్ 2 and verse 12 the Bible says, రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. యెహోవా నీవు చేసిన దానికి, చెప్పండి, నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. చేసిన దానికా చేయని దానికా? అందరూ చెప్పాలి. చేసిన దానికా చేయని దానికా? చేసిన దానికి ఏమిస్తాడట ఆయన? ప్రతిఫలం ఇస్తాడు. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండునట్లుగా నీవు వచ్చావు. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని. ఆయన నీకు ఏ బహుమానం ఇస్తారు? ఆయన సంపూర్ణ బహుమానం ఇస్తారు. నమ్మిన వారు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అసంపూర్ణమైన బహుమానం కాదు, అపరిపక్వమైన బహుమానం కాదు. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తారు అనే మాట లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఈ మాట ఎవరితో చెప్పారు అంటే, రూతు గ్రంథంలో దైవజనుడైన బోయజు ఎవరితో మాట్లాడుతున్నాడు? రూతుతో మాట్లాడుతున్నాడు. రూత్ వాజ్ ఎ మోయాబైటస్. వాస్తవానికి రూతు ఒక మోయాబీయురాలు, అన్యురాలు. దేవుడంటే ఎవరో ఎరుగని స్త్రీ, దేవునితో సంబంధం లేని స్త్రీ. ఒక మాటలో చెప్పాలంటే దేవుని యొక్క సమాజములో చేరకూడని స్త్రీ రూతు. కానీ ఎప్పుడైతే తన అత్తయ్యైన నయోమి బెత్లెహేముకి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుందో, మరలా దేవుని దగ్గరికి వచ్చేయాలని నిర్ణయించుకుందో, రూతు తన అత్తతో పాటుగా బెత్లెహేముకు రావాలని కోరుకుంది. కేవలం తన అత్తను మిస్ అవ్వకూడదని కాదు, కానీ నాకేమనిపిస్తుంది అంటే, రూతు నయోమి ద్వారా నిజదేవుడి గురించి, ఇశ్రాయేల్ దేవుడి గురించి చాలా విషయాలు విన్న తర్వాత షీ మేడ్ ఎ డెసిషన్ టు ఫాలో దట్ గాడ్. ఆ దేవుణ్ణి వెంబడించాలని, సజీవుడైన వాడిని వెంబడించాలని, సృష్టికర్త అయిన వాడిని వెంబడించాలని, సకలము చేసిన దేవుని వెంబడించాలని, ఉన్నతమైన ఉద్దేశాలు కలిగిన దేవుని వెంబడించాలని,
కనికరాలు కలిగిన దేవుని వెంబడించాలని ఆమె నిర్ణయించుకుని తన అత్తతో పాటుగా బెత్లెహేముకు రావడానికి ఆమె ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆమె కమిట్మెంట్ ఎంత బాగుంటుందంటే, అత్తమ్మ, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నిన్ను నన్ను గనక ఎవరైనా వేరు చేసేవాళ్ళు ఉంటే అది కేవలం మరణం మాత్రమే అయి ఉండాలి. నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ కెన్ సెపరేట్ మీ అండ్ యూ ఎక్సెప్ట్ ద డెత్. యువర్ గాడ్ ఈజ్ మై గాడ్, యువర్ పీపుల్ ఆర్ మై పీపుల్, లెట్ మీ కమ్ టు బెత్లెహేమ్. నీతో పాటు నన్ను కూడా బెత్లెహేమ్ తీసుకెళ్ళిపోతామ్మా అని రూతు తన అత్తను హత్తుకుందని బైబిల్లో రాయబడింది. ఓర్ప అయితే ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది, కానీ రూతు హత్తుకుంది, తన అత్తతో పాటుగా బెత్లెహేమ్కి వచ్చింది. రెస్టోరేషన్ అనేది ప్రారంభించబడింది. దేవుడు పునరుద్ధరించడం ప్రారంభించాడు. ఆమె జీవితం ఎన్ని రకాలుగా పతనమైపోవాలో, ఎన్ని రకాలుగా నాశనం అయిపోవాలో అన్ని రకాలుగా నాశనం అయిపోయినప్పుడు బెత్లెహేముకు తిరిగి రాగానే దేవుడు మరలా ఆమెను పునరుద్ధరించడం ప్రారంభించాడు. Listen to me, my friends. As long as you live in the world, you will see destruction in your life. లోకంలో జీవించినంతకాలం నీ జీవితంలో నాశనమే రావచ్చేమో కానీ ప్రభువు దగ్గరికి నువ్వు వచ్చిన తర్వాత ఆయన నిన్ను మరల కట్టడం ప్రారంభిస్తాడు, పునరుద్ధరించడం ప్రారంభిస్తాడు, సమకూర్చడం ప్రారంభిస్తాడు. దట్స్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ రూత్. ఒక పరదేశిగా బెత్లెహేముకు వచ్చి, ఇశ్రాయేల్ దేశం వచ్చి బోయజు పొలంలో పరిగెరుకుందామని వచ్చింది. ఇశ్రాయేలుకున్న ఒక నిబంధన ఏంటి అంటే, వారు పంట పండించుకున్న తర్వాత మొత్తం ఊడ్చుకుని వెళ్ళిపోకూడదు. కొంత పరిగే పరదేశులకు వదిలిపెట్టేయాలి. అలా ఆ దేశంలో ఎవరికైతే పొలాలు లేవో, ఎవరికైతే పంటలు రాలేదో, లేదా పరదేశులుగా ఉన్నారో వారు వచ్చి ఆ పొలాల్లో వారికి కావలసిన బార్లీ ఎవలు ఏరుకుని వాటితో రొట్టెలు చేసుకుని తింటారు. ఒక పొలంలోనికి పరదేశిగా ఎంటర్ అయింది రూతు. ఏమీ తెలియదు, ఎవరు తెలియదు ఆమెకి. తనకు తన అత్తమ్మకు భోజనం కోసం పేలాలు తీసుకుందామని లేదా ఎవలు తీసుకుందామని చెప్పి జాగ్రత్తగా ఆమె ఆ పొలంలోకి వస్తే బోయజు ఆమెను అబ్జర్వ్ చేశాడు. ఆమె స్థితిగతులు చూశాడు, ఆమె గురించి ఎంక్వైరీ చేశాడు. ఎవరామె? క్రొత్తగా కనబడుతుంది మన పొలంలో. నయోమి గారు ఉండేవారు కదండి, పోయింది కదా. ఆమె కోడలండి రూతు. ఆమె బెత్లెహేమ్కి వచ్చేసిందండి. వెంటనే ఆమెను చూసిన తర్వాత బోయజుకి ఎందుకో ఈ మాటలు చెప్పాలనిపించింది. కటాక్షం ఉంచాడట ఆమె మీద. వచ్చి అన్నాడు, అమ్మా, నువ్వు ఏదైతే దేవుని కోసం చేసావో దేవుడికి దానికి ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. మోయాబుని విడిచి, మోయాబు జీవితాన్ని విడిచి ఇశ్రాయేలు దేవుడిని వెంబడించాలని, నీ జనమే నా జనము, నీ దేవుడు నా దేవుడు, నువ్వు నీ అత్తతో చెప్పిన ఆ మాట గురించి నేను విన్నప్పుడు చాలా సంతోషించాను. నువ్వు ఏదైతే దేవుని కోసం చేశావో నీ దేవుడు ఎలాంటి వాడంటే నీకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ఆయన ఇశ్రాయేలు దేవుడు. ఆయన రెక్కల క్రిందకు నువ్వు వచ్చేసావు కాబట్టి ఆయన నీకు ఏ బహుమానం ఇస్తాడు? ఆయన సంపూర్ణ బహుమానం ఇస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే దేవుని రెక్కల నీడలో ఎవరైతే నివసిస్తారో, ఆయన రెక్కల పరిధిలో ఎవరైతే ఉంటారో వారు సంపూర్ణమైన బహుమానాన్ని పొందుకుంటారు. లోకపు నీడలో బ్రతికినంతకాలం నిరాశే, లోకపు నీడలో బ్రతికినంతకాలం నిస్పృహే, లోకపు నీడలో బ్రతికినంతకాలం అవమానమే, లోకపు నీడలో బ్రతికినంతకాలం అలజడి, కలవరము, ఆందోళన బహుశా నీ జీవితంలో ఉండొచ్చేమో. కానీ వెన్ యు కమ్ అండర్ ద వింగ్స్ ఆఫ్ మోస్ట్ హై గాడ్, సజీవుడైన దేవుడు, సర్వశక్తుడైన దేవుడు, మహోన్నతుడైన దేవుని యొక్క రెక్కల నీడకు నువ్వు వస్తే ఆ రెక్కల నీడలో ఉన్న వాళ్ళందరికీ సంపూర్ణమైన బహుమానాన్ని దేవుడు సిద్ధపరిచాడు. హల్లెలూయా. తప్పిపోయిన కుమారుని జీవితం మనందరికీ తెలిసిందే కదా. తండ్రి దగ్గర ఆస్తి అంతా తీసుకెళ్ళి దుర్వ్యాపారం ద్వారా వేస్ట్ చేశాడు. ఏదో సాధిద్దాం అనుకున్నాడు కానీ ఏమీ సాధించలేకపోయాడు. పందులు పొట్టు కూడా సాధించలేని పరిస్థితుల్లో ఒకరోజు నిర్ణయించుకున్నాడు, మరలా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను. వెళ్ళేటప్పుడు ఒక రిహార్సల్ చేశాడు. డాడీ, ఇక నేను నీకు కొడుగ్గా ఉండాలని అనుకోవట్లేదు, ఆ అర్హత నేను కోల్పోయాను, కనీసం నీ పనివాడిలా పెట్టేసుకో, నీ పనివాడికైనా ఇంట్లో సమృద్ధిగా ఆహారం ఉంది, కొడుకు నేను అల్లాడిపోతున్నాను, ఇక్కడ ఆహారం లేదు, అందును బట్టి నీ ఇంట్లో పనివాడిగా పెట్టేసుకో అని ఒక డైలాగ్ రిహార్సల్ చేశాడు తండ్రి దగ్గరికి వచ్చి చెప్దామని. దూరం నుండి చూడగానే తండ్రి పరిగెత్తుకుని వెళ్ళి ఆ కుమారుని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత లేఖనాలు సెలవిస్తున్నాయి, ఆ కుమారునికి ప్రశస్త వస్త్రాన్ని తండ్రి ధరింపజేశాడని బైబిల్లో ఉంది. చేతికి ఒక ఉంగరాన్ని ధరింపజేశాడట, కాళ్లకు పాదరక్షలు లేదా చెప్పులు తొడిగించాడట. ఆ తర్వాత ఆ ఇంటిలో ఒక గొప్ప విందు చేశాడు. ఒక బాంక్వెట్ అనేది లేదా ఒక ఫీస్ట్ అనేది ఆ ఇంట్లో జరుగుతూ ఉంది. ఇవన్నీ ఎందుకు అంటే అతడు తిరిగి వచ్చాడు కాబట్టి. హల్లెలూయా.
తిరిగి తన ఇంటికి వచ్చాడు కాబట్టి, తండ్రి రెక్కల నీడకు వచ్చాడు కాబట్టి, ఆ రెక్కల నీడలో బ్రతుకుదామని నిర్ణయించుకున్నాడు కాబట్టి, ఆ రెక్కల నీడలో ఒక కూలివాడుగా నేను ఉండిపోతాను పర్వాలేదు, ఆ రెక్కల నీడను దాటి రాజుగా బ్రతకడం కన్నా ఆ రెక్కల నీడలో ఒక కూలోడుగా బ్రతకడం నాకు చాలా గొప్ప అని ఆలోచన చేశాడేమో. ఆ ఆలోచన అతనికి బహుమానాలు తెచ్చిపెట్టింది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో క్రీస్తు ప్రభు రెక్కల నీడకు రాగలవా? యేసు ప్రభు శిలువ మీద తన చేతులు చాపి మధ్యాకాశంలో ఆయన చనిపోవడం ఉద్దేశం ఏంటో తెలుసా? ఆ చేతి నీడలో ఎవరైతే ఒదిగిపోతారో, ఆ చేతి నీడలోనికి ఎవరైతే వస్తారో వారందరూ కూడా విశేషమైన బహుమానాన్ని పొందుకుంటారని బైబిల్ సెలవిచ్చింది. దేవుని రెక్కల నీడలో మనం ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. 91వ కీర్తన 4వ వచనం చదివితే, ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయం కలుగుతుందని 91వ కీర్తనలో మనం చూస్తాం. ఆ కీర్తన ప్రారంభం చాలా బాగుంటుంది. మహోన్నతుని చాటున నివసించువాడు సర్వశక్తుని నీడలో ఏం చేస్తున్నారంట? విశ్రమిస్తున్నాడు. ఆ మాటలు అలా చదువుకుంటూ వెళ్తే 4వ వచనం దగ్గరకు వచ్చేసరికి అంటాడు, ఆయన తన రెక్కలతో నిన్ను ఏం చేస్తున్నాడు? ఆయన కప్పును ఆయన రెక్కల క్రింద నీకేముంది? ఆశ్రయము అనే మాట అక్కడ మనం చూస్తున్నాం. ఆయన రెక్కల క్రింద మనకేముందట? ఆశ్రయం. మన కళ్ళ ముందు జరిగే కొన్ని సంఘటనలు చాలా అమూల్యమైన పాఠాలు మనం నేర్పిస్తాయి. ఎవరికైనా మీలో కోళ్ళు పెంచే అలవాటు ఉంటే, ఆ కోడి గనక, ఆ నాటుకోడి గుడ్లు పెట్టిన తర్వాత వాటిని పొదిగిన తర్వాత అవి పిల్లలు అయిన తర్వాత ఆ పిల్లల్ని తీసుకుని అప్పుడప్పుడు షికారుకి వెళ్తూ ఉంటారు తల్లి. షికారు కంటే ఎక్కడికో అనుకోకండి, ఏ మారేడుమిల్లో భద్రాచలం అనుకోకండి, ఎక్కడికి, ఆ ఇంటి వీధిలో ఆ చివరికి అంతే, అక్కడికి పిల్లల్ని తీసుకెళ్తుంది బయటికి సాయంకాలం. ఈ పిల్లలన్నీ కూడా తల్లి వెనకాల తిరుగుతూ ఉంటాయి, అక్కడక్కడే తిరుగుతూ ఉంటాయి. మరలా కాసేపు అటు ఇటు వెళ్ళి వాళ్ళకి కావాల్సిన ఏమైనా దొరుకుతుంటే తింటూ ఉంటాయి. ఈ లోపల కోడి పిల్లలు అంటే గ్రద్దకు చాలా ఇష్టం. మనకి KFC చికెన్లు ఎలాగో గ్రద్దలకు కూడా కోడి పిల్లలు అంటే అలాగే. వాటిని చూడగానే చాలా ఆశ, చాలా గొప్ప ఆశ కలిగి వాటిని తీసుకెళ్ళాలంటే గ్రద్ద వస్తుంది. ఎప్పుడైతే ఈ కోడి ఆ గ్రద్ద కదలికలను చూస్తుందో వెంటనే దానికి ఉన్న ఒక శైలిలో పిల్లల్ని పిలుస్తుంది. మీరు అందరూ వచ్చేసేయండి, నా రెక్కలు తెరిచిపెట్టాను, దయచేసి లోపలికి వచ్చేయండి అనగానే పిల్లలన్నీ కూడా చాలా క్యూట్గా పరిగెత్తుకుని వచ్చి ఆ తల్లి రెక్కల్లో ఒదిగిపోయి, ఒక పిల్ల ఆ రెక్కలను బయటకు చూస్తుంది. మా అమ్మ ఎందుకు పిలిచిందా? మేము బయట షికారు చేయడం మా అమ్మకి ఇష్టం లేదా? ఎందుకు పిలిచింది? ఏదో డేంజర్ ఉంటుంది అందుకనే పిలిచింది కదా అని చెప్పి ఆ రెక్కల్లోకి ముందు వచ్చేసి ఆ తర్వాత బయటకు చూస్తూ ఉంటే ఈ దృశ్యం నేను చాలాసార్లు చూశాను. అయితే ఒక పిల్ల ఉంటుంది, చెప్పండి ఏంటది? పిల్ల ఉంటుంది. అది మాట వినే తత్వం కాదు, కొంచెం బాగా ఎక్కువ అనమాట. ఏంటి ఎక్కువ అంటే, ఒక గర్వమో లేకపోతే అన్నీ తెలుసు అనుకుంటుందో. అది క్వశ్చన్ చేస్తూ ఉంటుంది తల్లిని, ఎందుకు రావాలి? ఇప్పుడు దాకా లోపల కదా ఉన్నావు, ఇప్పుడే కదా బయటికి తీసుకొచ్చావు, బయటికి తీసుకొని మళ్ళీ బొబ్బో అంటావా? మళ్ళీ లోపలికి వచ్చేయాలా? ఎలా మమ్మల్ని బానిసలుగా చేసేస్తావు నువ్వు? మాకు స్వేచ్ఛ లేదా, స్వాతంత్రం లేదా, మేము బయట తిరగద్దా, మేము నేర్చుకోవద్దా అని అలా మాట్లాడుతుండగానే రైమని తనుకెళ్ళిపోద్ది. ఏంటది? గ్రద్ద. తనుకెళ్ళిపోయిన మొదట్లో కొంచెం బాగానే ఉంటుంది. ఆ గ్రద్ద గోళ్ళు దాని రెక్కల్లో పట్టుకుని ఎగురుతుంటే అది అనుకుంటుంది, వావ్ విహారయాత్ర చాలా అద్భుతంగా ఉందని. ఆ గ్రద్ద అడుదిప్పు తీసుకెళ్తుంటే ఇది ఫ్లైట్లో వెళ్ళినట్టు ఉంటుంది. అది అనుకోవచ్చేమో. చూసావా ఆ పిల్లలు, తల్లి రెక్కల్లో ఉన్న పిల్లలు, ఇలాంటి అనుభవం ఉందా వాటికి? అవి ఎగరగలుగుతున్నాయా? ఈ విహారాన్ని చేయగలుగుతున్నాయా అని అనుకునే క్షణంలోనే ఈ గ్రద్ద తీసుకెళ్ళి ఓ చక్కని బండ మీద, నున్నన బండ మీద దాన్ని పడుకోబెట్టి ఏం చేస్తుంది? దాని ముక్కుతో ఒక్కసారి పొడవగానే చచ్చిపోద్ది. చాలాసార్లు మనం అనుకుంటాం, దేవుడు ఎందుకు నన్ను ఇలా కొన్నిసార్లు అది చేయొద్దు ఇది చేయొద్దు అని చెప్తాడు. దేవుని వాక్యాలు చదువుతూ ఉంటే, దేవుని లేఖనాలు చదువుతూ ఉంటే డు నాట్ అనే మాట ఎందుకు ఉంది? నేను స్వాతంత్రంగా ఉండడం దేవునికి ఇష్టం లేదా, నేను స్వేచ్ఛగా ఉండడం దేవునికి ఇష్టం లేదా అని అనుకోవచ్చు. కానీ గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ బిహైండ్ ఎవ్రీథింగ్. దేవుడు ప్రతి విషయం వెనకాల ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆయన రెక్కల నీడకు పిలిచినప్పుడు మనం విధేయత చూపించి ఆ రెక్కల నీడలోకి వచ్చేస్తే మనకేముందట? ఆశ్రయం ఉంది. ఆ రెక్కల నీడలో మనకు భద్రత ఉంది అని లేఖనాలు సెలవిస్తున్నాయి. 17వ కీర్తన 9వ వచనం చదివితే అక్కడ కూడా మరొక మాట పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. చూడండి, Psalm 17:9 దానిలో రాయబడిన మాట ఇలా ఉంది, నీ కృపాతిశయములను
ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడము. నన్ను లయపరచగోరు చూడండి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. నన్ను లయపరచగోరు వారు దుష్టులను పోగొట్టి కాపాడము. నన్ను చుట్టుకుని నా ప్రాణ శత్రువుల ఈ మాట అండర్లైన్ చేసుకోండి. నన్ను చుట్టుకును నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండా నీ రెక్కల నీడ క్రింద నన్ను ఏం చేయ ప్రభువా, దాచుము అన్నాడు. మీరు ఎప్పుడైనా ప్రాణమిత్రులు అనే మాట విని ఉంటారు కదా. ప్రాణమిత్రులు అంటే అర్థం ఏంటి చెప్పండి. ఇగో ఈరోజు నువ్వు నా కోసం చచ్చిపోవాలంటే ఎలా చచ్చిపోమంటావు చెప్పు అంటారు అనమాట. అంత ఇష్టం నువ్వు అంటే వాళ్ళకి. ప్రాణమిత్రులు కొంతమంది ఉంటారు, క్లోజ్ ఫ్రెండ్స్. కానీ ఇక్కడ బైబిల్ సెలవిస్తూ ఉంది, కొంతమంది అట ప్రాణమిత్రుల్లాగే కొంతమంది ఎవరు ఉంటారట, ప్రాణ శత్రువులు ఉంటారు. ఈ శత్రువులు ఎలాంటి వాళ్ళు అంటే, ప్రాణమిత్రులు అయితే ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడతారు, కానీ ప్రాణ శత్రువులు ఏం తీయడానికి ఇష్టపడతారు, నీ ప్రాణం తీసేయాలని. వారికి ఎప్పుడూ కూడా నువ్వు బ్రతికి ఉండడం ఇష్టం కాదు. నువ్వెప్పుడు చనిపోతావు అని చూసేవాళ్ళు కొంతమంది ఉంటారేమో. నువ్వెప్పుడు ఇబ్బందులు పాలవుతావో చూసి ఆనందించాలని కొంతమంది ఉంటారేమో. నీకెప్పుడు యాక్సిడెంట్ అవుతుందా అని కనిపెట్టే కొంతమంది ఉంటారేమో. అనుకోకుండా అలాంటి వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ప్రపంచం గురించి మాట్లాడుతున్నాను నేను. సమ్ పీపుల్ దే డిజైర్ your destruction, your fall, your death. నీ మరణాన్ని కోరుకునేవారు, నీ పతనాన్ని కోరుకునేవారు, నువ్వు ఇబ్బందులు పాలైతే చూడాలనుకునేవారు బహుశా చాలామంది ప్రపంచంలో ఉంటారు. ప్రాణశత్రువులు వాళ్ళు నీ ప్రాణం తీయాలని చూస్తారేమో. వాటి కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తారు. మనమైతే వీటిని నమ్మము, మనమైతే వీటి అందు విశ్వాసం ఉంచం. కానీ లోకస్తులు కొంతమంది ఎవరినో ఇబ్బంది పెట్టాలని రకరకాల మాంత్రిక కార్యక్రమాలు కూడా చేపట్టే వాళ్ళు చాలామంది ఉంటారు. ఒక ఆమె ఒకరోజు వచ్చి ఏడుస్తుంది. అమ్మ ఎందుకు ఏడుస్తున్నావంటే, ఏమోనండి వెస్లీ గారు, ప్రతి ఉదయాన్నే లేచి చూస్తే మా ఇంటి ముందు కొంచెం మాంసం ముద్దలు కనబడుతున్నాయండి అంది. ఎవరు వేస్తారమ్మా మాంసం ముద్దలు, ఎందుకు ఆ మాంసం ముద్దలు వేస్తున్నారు వాళ్ళని ఆలోచన చేస్తూ ఉంటే, కొంతమంది ఏదో కొన్ని రకాల కార్యక్రమాలు చేసి ఆ శాపము లేకపోతే ఆ మరణము ఆ కుటుంబం మీదకి రావాలి అంటే ఆ పూజలో వినియోగించినవన్నీ కూడా తీసుకొచ్చి ఆ ఇంటి ముందు వేసేయాలట. అందును బట్టి ఆ ఇంటి ముందు మాంసపు ముద్దలు కనబడుతూ ఉంటే వీళ్ళకి అర్థం కావట్లా, ఏంటి ఇలా జరుగుతున్నాయని భయపడుతుంటే నేను అన్నాను, భయపడడానికి వీల్లేదు. నిజ దేవుణ్ణి కలిగిన మనం దేనికి భయపడలే. కారణం, ప్రభువుని అంగీకరించిన ఆ క్షణము నుండి మన జీవము ఎవరి దగ్గర దాచబడింది, యేసయ్య దగ్గర దాచబడింది. ఆయన పర్మిషన్ లేకుండా ఏ ఒక్కరు నీ ప్రాణాన్ని ఏం చేయలేరు. నమ్ముతున్నావు ఇది? ఏ ఒక్కరు కూడా నీ ప్రాణాన్ని టచ్ చేయలేరు, ఎవరు పర్మిషన్ లేకుండా, ఆయన అనుమతి లేకుండా. ఇదే విశ్వాసం, ఇదే నమ్మిక ప్రతి క్రైస్తవంలో ఉండాలి. నీ ఇంటి ముందు నిమ్మకాయలు ఉన్నాయని, నీ ఇంటి ముందు ఎండు మిరపకాయలు ఎవరో పడేశారని, లేదా నీ ఇంటి చుట్టూ ఏవో రకరకాలైన మనుషులు సంచరిస్తున్నారని కొన్నిసార్లు ప్రాణం పోద్దానన్న భయం నీలో ఉంటే, ఈరోజు చెప్తున్నాను దేవుని సేవకునిగా, నీ జీవము యేసయ్య దగ్గర ఉన్న జీవపు మూటలో కట్టబడింది. ఆయన పర్మిషన్ లేకుండా ఏ ఒక్కరు నీ ప్రాణాన్ని తీయలేరో. Your life is secured in Jesus. Just look unto him. He is the life giver. ఆయన జీవ ప్రదాత. హల్లెలూయా. నా జీవాన్ని పొడిగిస్తుంది ఎవరో ఆయన. భయపడుతున్నావా? ఎవరైనా సవాల్ చేసి నీ ప్రాణం తీసేస్తాం, నీ భర్త ప్రాణాలు తీసేస్తాం, నీ పిల్లల ప్రాణాలు తీసేస్తాం అని ఎవరైనా భయపడుతున్నారా నిన్ను? భయపడద్దు. ప్రాణ శత్రువులు నన్ను చిక్కుకొని ఉండగా నీ రెక్కల నీడ నేను దాక్కున్నాను ప్రభువా, నన్ను నువ్వు కాపాడు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. We need to pray that. మన కుటుంబాల కోసం, మన బిడ్డల కోసం ప్రార్థన చేయాలి. ప్రాణశత్రువులు కొంతమంది ప్రాణమిత్రులుగా నటించచ్చేమో నీ చుట్టూ చేరి, నేను ఇబ్బందులు పాల్చేయాలని ప్రయత్నం చేయొచ్చేమో. నీ ద్వారా మేలు పొందుకున్నవారు, నీ ద్వారా ప్రయోజనం పొందుకున్నవారే కొన్ని సమయాల్లో నీకు శత్రువులుగా సిద్ధపడచ్చేమో. డోంట్ వరీ మై ఫ్రెండ్, లుక్ అన్ టు గాడ్ అండ్ టచ్ హిస్ ఫీట్. ఆయన పాదాలు పట్టుకో, ఆయన వైపు చూడు. ఆయన రెక్కల క్రింద నీకు నాకు ఆశ్రయం మాత్రమే కాదు, భద్రత ఉంది. ప్రాణ శత్రువులను కూడా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? కాపాడే దేవుడు ఆయన. ఆ తర్వాత బైబిల్ గ్రంథంలో మరొక చోట ఏముంటుందంటే 63వ కీర్తన 7వ వచనంలో, నీ రెక్కల చాటున శరణొచ్చి నేను ఉత్సాహధ్వని చేస్తున్నాను అన్నాడు. చెప్పండి, దేవుని రెక్కల నీడలో ఏముందట? ఉత్సాహధ్వని ఉందట. స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. ఇన్ ద షాడో ఆఫ్ యువర్ వింగ్స్ ఐ విల్ రిజాయిస్. నేను ఆనందిస్తున్నాను. ఈ ఆనందం ఎలాంటిదంటే ఉత్సాహము, బియాండ్ మెజర్, బియాండ్ మై ఇమాజినేషన్. ఐ రిజాయిస్ ఇన్ యూ లార్డ్. నీలో నేను ఆనందిస్తున్నాను, ఉత్సాహధ్వని చేస్తున్నాను.
కారు ఎక్కిన తర్వాత ఎప్పుడైనా యాక్సిడెంట్లుగా ఎఫ్ఎం అనే ఒక ఛానల్, రకరకాలైన స్టేషన్స్ ఉంటాయి, దానిలో ఆన్ అయిపోయింది అనుకోండి, పాటకి మధ్యలో వాళ్ళు అంటూ ఉంటారు, వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా అని. ఎందుకు వినరా సినిమా పాటలు ఉత్సాహంగా? జీవితాన్ని పాడు చేసే వాటిని చాలా ఉత్సాహంగా వింటున్నారు ఈ రోజుల్లో. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతాయి వీధిలో పాటలు మొదలవుతాయి. ఇప్పుడు ఇంక వేస్తూ ఉంటారు ఇంకా రకరకాల పాటలు. దైవ కార్యక్రమాలో తెలియదు, లేకపోతే లోక కార్యక్రమాల్లో తెలియదు అన్నట్టుగా ఉంటాయి ఆ పాటలన్నీ కూడా. ఏంటి ఆ పాటలు? దానిలో ఉన్న సాహిత్యం ఏంటి? వ్యర్థమైన సాహిత్యం, అశ్లీలమైన సాహిత్యం, ఒక మనిషిని రాంగ్గా ఆలోచన చేయించే సాహిత్యం. అలాంటి వాటిని ప్రజలు భక్తి కార్యక్రమాలుగా లేదా గొప్ప వాటిగా పరిగణిస్తున్నారు ఈ రోజుల్లో. కానీ నిజమైన ఉత్సాహం ఎక్కడుందంటే దేవుని సన్నిధిలో ఉంది. హల్లెలూయా. నేను గమనిస్తూ ఉంటాను చాలామందిని, వారు ప్రైజ్ అండ్ వర్షిప్ జరుగుతున్నప్పుడు, ప్రభువును స్తుతిస్తున్నప్పుడు ఎంతమంది ఆత్మలో పరవశిస్తూ ఉంటారు, ప్రభువుతో కనెక్ట్ అయ్యి ఆనందిస్తూ ఉంటే, దిస్ ఈజ్ నథింగ్ బట్ ద జాయ్ ఇన్ హెవెన్. పరలోకంలో మనం అనుభవించగలిగే ఆనందం ఇదే కదా. ప్రభువును ఆరాధించడంలో, ఆయన స్తుతించడంలో, ఆయన్ను నమ్మడంలో, ఆయన్ను ప్రస్తుతించడంలో, ఆయన కీర్తించడంలో అపరిమితమైన ఆనందం దాగి ఉంది. అలాంటి ఆనందానికి నువ్వు నేను కనెక్ట్ అవ్వగలిగితే ఇంకా లోక ఆనందాల వెంబడి మనం ఏం చేయం చెప్పండి? పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు. నెంబర్ 1, ఎవరికి బహుమానం సిద్ధపరచబడింది అంటే ఆయన రెక్కల నీడలో ఎవరైతే ఉంటారో వారికి సంపూర్ణమైన బహుమానం ఉంది అని బైబిల్ సెలవిచ్చింది. రెండో అంశం దగ్గరికి వద్దాం. చూడండి, లెట్స్ కమ్ టు ద సెకండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ దట్ ఈస్ రిటన్ ఇన్ ద బైబిల్. లెట్ us టేక్ ఇన్ ద స్క్రిప్చర్ పోర్షన్ ఫ్రమ్ 1 Corinthians chapter 9 and verse 24. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 24వ వచనం చదివితే పౌలు మహాశయుడు అక్కడ ఒక చక్కని మాట అక్కడ రాయించాడు. చూడండి, పందెపు రంగమందు, ఆ మాట జాగ్రత్తగా చదవాలి. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని. కాంపిటీషన్లో అందరూ ఉంటారు కానీ బహుమానం మాత్రం ఎవరికి వస్తుందట? ఒక్కడికి వస్తుందట. అంటే ఆ ముందు పరిగెత్తేవాడికి వస్తుంది. మీకు తెలియదా అని మీకు తెలియదా? మాకు తెలుసు అని చెప్పండి. అందరూ చెప్పండి, గట్టిగా చెప్పండి. పౌలు గారు అడుగుతున్నారు కదా, మీకు తెలియదా అని. మాకు తెలుసు అని చెప్పండి. ఎందుకంటే బహుమానంలో, పరుగు బందులో పరిగెత్తిన వాళ్ళందరికీ ఏమి రాదు? బహుమానం. ఎవరికి వస్తుంది? ఎవరికి వస్తుంది? మరి ఎందుకు మా చుట్టాలకి అంటారేంటమ్మా? కొంతమంది మా చుట్టాలకు వస్తుంది అంటారు. మీ చుట్టాలకి కాదు వచ్చేది, ఎవరికి వస్తుంది? బాగా పరిగెత్తిన వాళ్ళకి వస్తుంది. అది ఆ మాట చెప్పాలి మీరు. ఎలా పరిగెత్తాలి? బాగా పరిగెత్తాలి, అందరికన్నా ముందు పరిగెత్తాలి కదా. ఇప్పుడు చూడండి, పౌలు ఏమంటున్నాడంటే, 10 మంది పరిగెత్తు వారందరూ కూడా బహుమానం పొందరని మీకు తెలియదా? మరి ఎవరు పొందుతారండి పౌలు గారు అంటే? ఆ క్రింద మాట రాశాడు చూడండి, అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తండి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు ప్రక్కవారు తిరిగి మాట చెప్పండి, బహుమానం పొందినట్లుగా పరిగెత్తండి అని చెప్పండి. ఆమె ఎవరో లేచి వెళ్ళిపోతున్నారు అప్పుడే. ఎవరు లేదులేండి, అంత ఉత్సాహం ఉందో కొంతమందిలో. ఇప్పుడు లేచి పరిగెత్తేలేండి. ఎక్కడ పరిగెడతారు? మీ ఇంటిగా. ఎక్కడ పరిగెత్తాలి? పౌలు పరిగెత్తమంటే ఎక్కడికి? ఏంటి పరుగు? జాగ్రత్తమేనండి. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఒలింపిక్స్ జరుగుతాయి లేదా? ఒలింపిక్స్ అంటే ఏంటి? ఆటల పోటీలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతాయి. ప్రపంచంలో ఉన్న సుప్రసిద్ధ ప్లేయర్స్ అందరూ కూడా, అథ్లెట్స్ అందరూ కూడా, వాళ్ళకంటూ ఒక టార్గెట్ అంటూ ఏదైనా ఉంది, ఒక డ్రీమ్ అంటూ ఏదైనా ఉందంటే ఒలింపిక్స్లో పాల్గొనడం, అక్కడికి వెళ్ళి ఒక మెడల్ సాధించడం. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఆ ఒలింపిక్స్లో ఫస్ట్ ప్లేస్లో అమెరికా, ఆ తర్వాత చైనా, ఆ తర్వాత జమైకా, ఇలా దేశాలన్నీ వెళ్ళిన తర్వాత మన ఇండియా ఎక్కడో చివర మన ఇండియా ఉంటుంది. అది కూడా 1 మెడలో 2 మహా ఎక్కువ వస్తే 3 మెడల్స్ వస్తాయి. ఇంకా వాటికి మన భారతదేశంలో 150 కోట్ల మంది పరవశించిపోయి ఆనందించేసి చాలా కార్యక్రమాలు చేస్తారు. మన భారతదేశంలో క్రికెట్కు ఉన్నంత ప్రాచుర్యం మరి ఇతర గేములకి లేదు. అక్కడ అందులో ప్రోత్సాహం కూడా ఉందో లేదో నాకు తెలియదు. కానీ ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఒలింపిక్స్ పట్ల చాలా ఆశ కలిగి ఉంటారు. ఒలింపిక్స్ అనేవి వాస్తవానికి పూర్వదినాల్లో గ్రీసులో స్టార్ట్ అయినాయి. వాటి ఆరిజిన్ గ్రీసులో జరిగింది. గ్రీసు దేశంలో ఆటల పోటీల మీద చాలా ఎక్కువ ప్రాధాన్యత వారు ఇచ్చేవారు. ఆ ఒలింపిక్స్ ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఇప్పుడు నిర్వహిస్తున్నారు. ఇంతకుముందే ఒలింపియాడ్ అనే మాట మీరు వినుంటారు. ఒలింపిక్స్ అనే పదం దానిలోంచి వచ్చింది. ఆటల పోటీలు ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. అయితే ఆ ఒలింపిక్స్ రాక మునుపు 2 సంవత్సరాలకు ఒకసారి గ్రీసు దేశంలో ఒక పోటీలు నిర్వహిస్తుండేవారు. వాటిని ఇస్మియన్ గేమ్స్ అనేవారు. ఇస్మియన్ గేమ్స్ అంటే ఒలింపిక్స్ కన్నా ముందు ప్రతి 2 ఏళ్లకు ఒకసారి ఆ కార్యక్రమం నిర్వహిస్తే
ఆనాడు అప్పుడున్న ఆ సర్కిల్లో ఐరోపా ఖండంలో లేదా గ్రీసు దేశంలో ప్రాముఖ్యంగా చాలామంది ఆ ప్లేయర్స్ కొరింథ్ అనే పట్టణానికి వచ్చి ఆ ఆటల్లో పాల్గొనేవారు. ఒలింపిక్స్ అయితే ప్రతి సంవత్సరం ప్రతిసారి ఒక్కొక్క ప్లేస్లో నిర్వహిస్తారు, ఒక్కొక్క దేశంలో నిర్వహిస్తారు. కానీ ఇస్మియన్ గేమ్స్ పూర్వ దినాల్లో ప్రతి ఏటా ప్రతి 2 సంవత్సరాలకు వస్తారు, అంటే ప్రతి దఫా ఒకే ప్రాంతంలో నిర్వహిస్తారు. అదే కొరింథు పట్టణం. ఇప్పుడు పౌలు గారు కొరింథీయులకు ఈ మాట రాయడంలో ఏమైనా ఆశ్చర్యం ఏమైనా ఉందంటారా? ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళకి గేమ్స్ అంటే తెలుసు, ఆటలంటే తెలుసు, ఆ పోటీలంటే తెలుసు. ప్రాముఖ్యంగా ఆ ఇస్మియన్ గేమ్స్లో మొట్టమొదటిగా వాళ్ళు నిర్వహించే పోటీలు ఏంటంటే రెజ్లింగ్ నిర్వహించేవారు, అంటే దెబ్బలాడుకోవడం. రెజ్లింగ్ ఫెడరేషన్ ఉంది కదా, ఒక రింగ్లో వాళ్ళని దెబ్బలాడుకుంటే ఎవరు బలంగా ఉంటే వారు గెలవాలి. ఆ తర్వాత రన్నింగ్, పరుగు పందాలు, ఎవరు త్వరగా పరిగెడతారు. ఆ తర్వాత బాక్సింగ్, ముఖం మీద కొట్టుకోవాలి. బాక్సింగ్ అంటే ముఖం మీద కానీ దేహం మీద ఎక్కడ కొడితే, ఎన్ని పంచులు కొడితే అంత మార్కులు ఇస్తూ ఉంటారు. వాటితో పాటుగా మ్యూజిక్లో, సంగీతంలో, ఆ తర్వాత పోయిట్రీలో, కవిత్వంలో, ఆ తర్వాత ఇంకా కొన్ని రకాలైన చిన్న చిన్న గేమ్స్లో వారు ఆ ఇస్మియన్ గేమ్స్ నిర్వహిస్తుంటే గ్రీసు దేశం నుండి, తక్కిన దేశాల నుండి చాలామంది వాటిల్లో ప్రావీణ్యత కలిగిన కొరింథు పట్టణానికి వస్తే ఆ 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఆ గేమ్స్లో పాల్గొనడానికి ప్రజలందరూ రావడం ద్వారా కొరింథు పట్టణం ఎప్పుడూ కూడా పర్యాటక పట్టణంగా ఉండేది. ఎక్కువ హోటల్స్ కావచ్చు, మోటల్స్ కావచ్చు, సత్రాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కువగా నిండిపోతుండేవి. అలాంటి పరిస్థితుల్లో కొరింథీయులకి గేమ్స్ గురించి, ఆటల గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం. అందును బట్టి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కొరింథీయులకు రాసిన 2 పత్రికలు చదివితే పౌలు చాలాసార్లు ఈ విషయాన్ని అక్కడ రాసుకుంటూ వచ్చాడు. పౌలు మీద ఉన్న అభిషేకం ఎంత గొప్పది అంటే ప్రజలకు తెలిసిన విషయాల నుంచే అమూల్యమైన ఆధ్యాత్మిక పాఠాలు బోధించాడు. మీకు తెలుసు కదా కొరింథీయులారా, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మీ ప్రాంతంలోకి ఇది ఆటలు జరుగుతున్నాయి. వాటిలో పరిగెత్తే వాళ్ళందరూ బహుమానాలు పొందుతున్నారా? లేదు కదా. ఎవరైతే బాగుగా పరిగెడుతున్నారో, ఎవరైతే అందరికన్నా అద్భుతంగా పరిగెడుతున్నారో వారికి కదా బహుమానాలు వచ్చేవి. పూర్వదినాల్లో ఆ ఇస్మియన్ గేమ్స్లో కనుక ఎవరైనా గెలిస్తే ఏం చేసేవారు తెలుసా? పైన్ రీత్ తల్ల మీద పెట్టేవారంట. అంటే పైన్ అనే చెట్ట నుండి తీసిన ఆ పుల్లల్ని ఒక కిరీటంగా అల్లి ఆ కిరీటాన్ని తల మీద పెట్టేవారు. ఇప్పుడు ఒలింపిక్స్లో గెలిస్తే ఏమి ఇస్తున్నారు చెప్పండి? మెడల్స్ ఇస్తున్నారు కదా. గోల్డ్ మెడల్, ఆ తర్వాత సిల్వర్, బ్రాంజ్ మెడల్ ఇస్తారు. నేను చిన్నప్పుడు అనుకునేవాడిని, అబ్బా గోల్డ్ మెడల్ అంటే అదంతా అమ్మేస్తే ఎంత డబ్బులు వస్తాయని. కానీ గోల్డ్ మెడల్ ఎవడో వచ్చినోడు ఎవడో ఆ మెడల్ అమ్ముకోడు. ఏమంటే అది అమ్మేసుకుంటారు, వీళ్ళు తీసుకెళ్ళి మార్కెట్లో. ఉదయం కొట్టే సాయంకాలం తీసుకెళ్ళి బాబు డబ్బులు ఇచ్చేటారా? ఎవరు? దానికన్నా గొప్ప ఘనత ఏంటంటే దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు? ఇంట్లో పెడతారు. వచ్చిన వాళ్ళందరికీ దాన్ని చూపించాలండి. ఇట్స్ ఎన్ ఆనర్. అదొక ఘనత, అదొక గొప్పతనం కదా. అలాంటి పరిస్థితుల్లో పౌలు అన్నాడు, మీకు తెలియందేం కాదు కదా, పందెములో ఎవరైతే పోరాడాలనుకుంటున్నారో వారు మితముగా ఉండాలన్నిటిలో. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎలా ఉండాలట? మితంగా ఉండాలి. పరుగు పందాలు ఆడేవాళ్ళు ఎవరైనా నేను రోజుకి 2 కేజీలు చికెన్ తినేస్తారంటే అవుద్దా? లేదా ఇంత అన్నం తినేస్తానంటే అవుద్దా? లేదు. సరిగ్గా ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఆ కోచ్ ఏం చెప్తాడో అవే తినాలా. ఆఖరిని బాడీ కౌంట్, బాడీ వెయిట్ చాలా ప్రాముఖ్యమైంది. ఆ బాడీ వెయిట్ ఎంత ఉంటుందో పరుగు పందాల్లో కూడా అంతే ఫాస్ట్గా పరిగెత్తడానికి అవకాశం ఉండదు. కాబట్టి వారి హెయిర్ కూడా నిర్దిష్టమైన ప్రణాళికలతో కట్ చేసుకుంటారంట వాళ్ళు. ఎందుకోసం అంటే ఆ వెయిట్ చాలా చాలా సిగ్నిఫికెంట్. కాబట్టి ఆ పరుగు పందాల్లో పాల్గొనే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. నిన్నగాక మొన్న ఒక అబ్బాయితో మాట్లాడుతుంటే, ఏం చేస్తున్నావు తమ్ముడు అంటే ఆయన అన్నాడు, ఇండియన్ ఆర్మీలో చేరడానికి వైజాగ్లో ఒక అకాడమీ ఉందన్న, దానిలో చేరాను, అక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నాను, ఆ ట్రైనింగ్ కంప్లీట్ అయితే అప్పుడు ఇండియన్ ఆర్మీలో సెలెక్ట్ అవ్వాలి అన్నాడు. ఎలా ఉంటుంది ట్రైనింగ్ అని అడిగాను. ఒక దేశం కోసం పోరాడే సైనికుడు ట్రైనింగ్ ఎలా ఉంటుంది అంటే ఇంకా సైనికుడు కాదు, సైనికుడిగా సెలెక్ట్ అవ్వడానికి తీసుకునే ట్రైనింగ్ అది. వైజాగ్లో ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ ఆయన ఒక అకాడమీ పెట్టి దానిలో చాలామంది యవనస్తులను పిలిచి ట్రైనింగ్ ఇస్తారట. ఈ యవనస్తుడు చెప్పాడు, అన్న ఆర్మీలో చేరడానికి లేదా సైనికుడిగా మేము సిద్ధపడడానికి ఆ ట్రైనింగ్ క్యాంపులో ఉదయం 4 గంటలు లేపుతారట నిద్ర. 4 గంటలు లేవాలి. నాకు కుదరదు, నేను 7 గంటలకు పడుకుంటానంటే ఆయన దగ్గర ఇంత కర్ర ఉంటుందట. మోమాటం లేకుండా 4 బాదులు బాదేయడమే. 4 గంటలు లేవలసిందే. చన్నీళ్ళ స్నానం చేసేయాలి వెంటనే. నాకు హాట్ వాటర్ కావాలి అంటే కుదరదు. చన్నీళ్ళ స్నానం చేయాలా, వెంటనే గ్రౌండ్కి రావాలి. 4 గంటల నుండి 9:30 దాకా గ్రౌండ్లో ఏం చేయాలా? శిక్షణలో పాల్గొనాలి. పరుగెత్తాలా. ఆ తర్వాత
ఇంకేంటి రకరకాలవన్నీ కూడా, పుల్లప్స్ తీయాలా, పుషప్స్ తీయాలా, ఫ్రాగ్ జంప్ అని ఉంటుంది, కప్ప ఎలా ఎగురుతుంది అలా ఎగరాలన్నమాట. అలా ఫ్రాగ్ జంప్ చేయాలి 100 మీటర్స్, అక్కడ నుంచి పరిగెత్తాలి ఇంకో 100 మీటర్స్, అక్కడ నుంచి పుల్లప్స్ తీయాలి ఇంకో 100 మీటర్స్, వెయిట్స్ ఎత్తుకుని పరిగెత్తాలి. అలా రిగ్రెస్ ట్రైనింగ్ ఒక 1 ఇయర్ కావచ్చు, 1.5 ఇయర్ తీసుకున్న తర్వాత అప్పుడు ఆర్మీలో వారు సెలెక్ట్ అవుతారట. ఆయన చెప్పాడు, మా ట్రైనర్ ఎంత చక్కని ట్రైనర్ అంటే ఆయన అకాడమీ నుండి ప్రతి ఏటా 100 మంది సైనికులు వెళ్తున్నారని ఆర్మీకి అన్నాడు. చాలా అభినందించాను అతను, నిజంగా మీ ఇలాంటి యవనస్తులను బాగా సిద్ధపరుస్తున్నాడని. ఎందుకోసం అంటే ఒక దేశం కోసం పోరాడే సైనికుడే అంత నియమ నిబద్ధతతో క్రమశిక్షణతో పోరాడుతున్నప్పుడు దేవుని సైనికులము, క్రీస్తు సైనికులు అని పిలుచుకుంటున్న మనలో ఆ నిబద్ధత ఉందా, ఆ డిసిప్లిన్ ఉందా, మితంగా ఉంటున్నామా, అన్ని విషయాల్లో కంట్రోల్ ఉందా, సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉన్నామా, దేవునికి ఇష్టంగా మనం బ్రతకగలుగుతున్నామా, ఆయన కోసం పోరాడగలిగే ఆ ప్రయాసపడగలిగను మనలో ఉందా. ఆదివారం ఒక్కసారి దేవుని కొరకు ఏదైనా ఒక చిన్న పని చేసి ఇప్పుడు నేను చేయకపోతే ఇంకా క్రైస్తవుడిసిన దిక్కేదని మాట్లాడుతున్నావంటే నువ్వు దేవుని కోసం ఏం పెద్దగా ప్రయాసపడుతున్నట్టు ఏం కనబడతల్లా. దేవుని సేవలో కానీ దేవుని పరిచర్యలో కానీ. లెట్ మీ ఎంకరేజ్ ఆల్ ద విమెన్ రైట్ హియర్. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయనతో పాటు 12 మంది శిష్యులతో పాటుగా వారి వెనకాల చాలామంది స్త్రీలు ఉండేవారట. వారు తమకు కలిగిన వాటితో దేవునికి ఉపచారం చేశారట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే ప్రభువారు ప్రయాణం చేస్తూ ఉంటే వారందరికీ నేను అనుకుంటాను వారికి కావలసిన భోజనాలు కావాలి, ఇవన్నీ కూడా వారే ప్లాన్ చేసుకుని ఈరోజు ఇది వండేద్దాం, లేకపోతే ఈరోజు ఇది చేద్దాం, ఈరోజు ఈ పని చేద్దామని ఆ స్త్రీలు తమ తాను పురుకొల్పుకొని దేవుని పరిచయలో వాడబడ్డారని బైబిల్లో రాయబడి. అలాంటి ఉద్దేశాలు ఉన్నాయా నీలో? ఆదివారం ఒకసారి వచ్చి 2 గంటలు కూర్చోవడానికే మూలుగుతున్నావు, ప్రయాసపడిపోతున్నావు, దేవుని కోసం చాలా ఎక్కువ చేసేస్తున్నాడు అన్నట్టు మాట్లాడతావు. శుక్రవారం కాసేపు కూర్చుంటే నా అంత భక్తిపూర్వాలు ఎవరు రియలని ఫీల్ అయిపోతావు. దేవుని కొరకు ప్రయాసపడే అనుభవం నీలో ఉందా? ఒక సువార్త సేవలో పాటుపడుతున్నావా? ప్రతి రాత్రి ఎక్కడో చోట మీటింగ్ జరుగుతుంటే ఆ మీటింగ్లో పాల్గొనే ఆశ ఉందా? మనకి 8:30 అవగానే నిద్ర వచ్చేస్తుంది. మనకి 8:30 అవగానే మనం నిద్రపోవాలి, అది మాత్రం తగ్గకూడదు. ఏమోనండి మీటింగ్కి వెళ్తే 10 అవుద్దండి, 10:30 అవుద్దండి, మాకు కుదరదండి, మా స్కెడ్యూల్ సెట్ అవ్వట్లేదండి వెస్లీ గారు. నువ్వు ఎలా దేవుని సేవలో వాడబడగలవు? ఎలా బహుమానాన్ని పొందుకుంటావు? బైబిల్ సెలవిస్తూ ఉంది, పందెమందు పరిగెత్తే ప్రతి ఒక్కరికి బహుమానం లేదు, బాగుగా ఏం చేయాలట? పరిగెత్త. నేను ఇవన్నీ చెప్పాలంటే చాలా పెద్ద బైబిల్ స్టడీ ఇది కదా. పరిగెత్తుటనే మాట ఎత్తుకున్నానంటే మళ్ళీ చాలా విషయాలు ఉన్నాయి. బైబిల్లో బాగా పరిగెత్తిన వాళ్ళ గురించి కొన్ని మాటలు చెప్పరా? మీరు చెప్పండి, ఎవరైనా తెలుసా బాగా పరిగెత్తిన వాళ్ళు ఎవరు బైబిల్లో? వెరీ నైస్. అబ్రహాం గారు ఏం చేశారట ఒక సందర్భంలో? పరిగెత్తాడట. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆదికాండం 18వ అధ్యాయం చదివితే దేవుడు రాగానే, ఇంటికి రాగానే అబ్రహాం ఏం చేశాడు? హీ వాజ్ రన్నింగ్. నేను అనుకుంటాను అప్పుడు గోల్డ్ మెడల్ ఏమన్నా ఇచ్చుంటే ఒలింపిక్స్లో ఎవరికి వచ్చినో అబ్రహాం గారు. ఏమన్నా అబ్రహాం పరిగెత్తాల్సిన అవసరం ఏమైనా ఉందా అని. ఆయన క్రింద ఎంతమంది పనివాళ్ళు ఉన్నారట? 318 మంది పనివాళ్ళు, బహుశా అది ఇంకా పెరిగి ఉండొచ్చు. అంతమంది పనోళ్ళు ఉన్న ఈ యజమాని ప్రభు రాగానే ఏం చేస్తున్నాడు? అరే పనోడా, బాబు, నాయన, అది చేయి, ఇది చేయి అని వాళ్ళకి వీళ్ళకి డెలిగేట్ చేయలేదు. కానీ అబ్రహాం రాన్, పరిగెత్తాడట. అబ్రహాం గారిగా గోల్డ్ మెడల్ ఇద్దాం. ఏమేన్ మనం ఎవడంటే ఆల్రెడీ దేవుడు ఇచ్చేసాడు ఆయనకి. 10 మంది ఏం చేశాడు చెప్పండి? పరిగెత్తాడు. దావీదు ఏం చేశాడు చెప్పండి? పరిగెత్తాడని ఉంది బైబిల్లో. గొలియాతు నిలబడ్డాడు అక్కడ, 40 రోజులు సవాల్ చేశాడు. మీలో ఒక్కడు రండి అంటే దావీదుని ఎవరు ఆపలేకపోతున్నారు. అనలు ఆపుదామని ప్రయత్నం చేశారు, ఆపలేకపోయారు. సౌలు ఏదో ఆపుదామని ప్రయత్నం చేశాడు, కానీ అది కూడా కుదరలేదు. కానీ ఒకనొక పాయింట్ రాగానే దావీదు పరిగెత్తాడట గొలియాతు వైపుగా, సైన్యం వైపుగా పరిగెత్తి అనే మాట బైబిల్లో ఉంది. హీ ర్యాన్ సో దట్ హీ కెన్ గెట్ విక్టరీ. విజయం కోసం పరిగెత్తాడు. అబ్రహాము దేవుని మెప్పించడం కోసం పరిగెత్తాడు, దావీదు విజయం కోసం పరిగెత్తాడు. బైబిల్లో రాయబడింది, యెహోవా కొరకు ఎదురు చూచి వారు నూతన బలము పొందుదురు, వారు రెక్కలు చాపి ఏం చేస్తారు? పైకి ఎగురుదురు, వారు అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు అనే మాట బైబిల్లో రాయబడింది. వారు అలయక ఏం చేస్తారట? పరిగెడతారు. ఎందుకోసం? వారిలో ఎవరి స్ట్రెంగ్త్ ఉంది? దేవుని బలం ఉంది కదా. దేవుడు నూతన బలం ఇచ్చాడు కాబట్టి. సో ఈ సైడ్ మాట్లాడుకున్న అబ్రహాము, దావీదు ఇలాంటి గొప్ప భక్తులు పరిగెత్తారని, మరి ఈ సైడ్ కూడా మాట్లాడుకోవాలి కదా. బిలాము పరిగెత్తాడట దేనికోసం చెప్పండి? బహుమానం కోసమే. కానీ అది సరైన బహుమానం కాదు. అది బాలాకిచ్చే బహుమానం కోసం పరిగెత్తాడు బిలాము. దేవుని మార్గాన్ని విడిచి ఆఖరికి నష్టపోయాడు. గెహాజీ పరిగెత్తాడు దేన్ని తెచ్చుకోవడానికి? నయమానిచ్చే బహుమానాల కోసం పరిగెత్తాడు. ఆఖరికి ఏం తెచ్చుకున్నాడు? కుష్టి వ్యాధి తెచ్చుకున్నాడు.
పరిగెత్తడం తప్పు కాదు, కానీ నువ్వు దేనికోసం పరిగెడుతున్నావు అనేది చాలా ప్రశ్న. ఇది ఆలోచించేయాలా. బాగుగా పరిగెత్తండి. దేవుని కోసం పరిగెత్తేవారు దేవుని మహిమ కోసం పరిగెత్తేవారు, దేవుని పరిచర్యలో పరిగెత్తేవారు, దేవుని స్వార్థ సేవలో పరిగెత్తేవారు. 2012 సంవత్సరంలో నాకు వివాహం జరుగుతున్నప్పుడు బ్లెస్సీ గారికి ఒకటే మాట చెప్పాను, అమ్మ నేను దేవుని సేవలో పరిగెడుతున్నా, నడవట్లా, నువ్వు కూడా సిద్ధమైన పరిగెడతానికి అని అడిగాను. ఆమె అప్పుడు తల ఊపేసింది, పరిగెడతానండి అంతే. ఆ తర్వాత ఒక 2 సంవత్సరాలు అయిన తర్వాత, ఏమండి పరుగంటే ఇలాగ ఉంటుందండి. ఎస్, షీ ట్యూన్డ్ యువర్ మైండ్. ఇప్పుడు చాలా అద్భుతంగా పరిగెడుతున్నారు బ్లెస్సీ గారు, దేవుని కోసం, దేవుని పరిచర్య కోసం, దేవుని సువార్త కోసం. ఎందుకు ఈ మాట చెబుతున్నాను తెలుసా? బాగుగా పరిగెత్తు వారంగా మనం ఉండాలని బైబిల్ సెలవిచ్చింది. పందెమెందు పరిగెత్తువాడు బాగుగా పరిగెత్తండి, అలాంటి వారికి ఏముంది? బహుమానం ఉంది. 3వ మాట చెప్పి నేను ముగిస్తాను, సమయం అయిపోయింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనం. Hebrews chapter 10 and verse 35 the Bible says, దానిలో ఈ మాట రాయబడి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:35 త్వరగా చదవాలి. ధైర్యమును, కాబట్టి మీ ధైర్యమును ఏం చేయకండి? విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. చెప్పండి, ఏ బహుమానం అంటే ఇది? గ్రేట్ రికంపెన్స్ అనే మాట ఇంగ్లీష్లో వాడాడు. దేవుడు గొప్ప బహుమానము, గొప్ప బహుమానం చెప్పండి ఒకసారి గట్టిగా అందరూ కూడా. గ్రేట్ రివార్డ్. ఎందుకు అంటే, ఎవరికంటే ఈ బహుమానం అంటే, మీ ధైర్యమును మీరు ఏం చేయకండి? విడిచిపెట్టకండి. అది నువ్వు ప్రతి చిన్నదానికి భయపడుతుంటే నీకు బహుమానం ఎక్కడొస్తుందమ్మా? ప్రతి చిన్నదానికి కలవరపడుతుంటే బహుమానం ఎలా పొందుకుంటావు తమ్ముడు? లేఖనం సెలవిస్తూ ఉంది, మీ ధైర్యమును మీరు ఏం చేయకండి? విడిచిపెట్టకండి. అంతే. ప్రభువుని కలిగిన తర్వాత ఎవరు ఎన్ని రకాలుగా నేను భయకంపిత వాతావరణాలకు గురి చేసినా, భయపెట్టినా, కలవరపెట్టడానికి ప్రయత్నం చేసినా, ఆందోళనలోకి నేను తీసుకెళ్ళిపోవడం ప్రయత్నం చేసినా, నువ్వు మాత్రం ధైర్యాన్ని ఏం చేయకూడదు? విడిచిపెట్టకూడదు. దేవుడు నాకు వెలుగును, నాకు రక్షణ ఉన్నాడు, నేను ఎవరికీ భయపడుదును అన్నాడు దైవజనుడు. భయపడలేదు, దేవుని కోసం జీవించాడు. అదేంటంటే వెస్లీ గారు, మరి దావీదు పరిగెత్తేశాడు కదండి, అరణ్యాల్లోకి పారిపోయాడు కదండి, దాక్కున్నాడు కదండి. అవి దేనికోసం? సౌలును జయించలేక కాదు, అభిషేకించిన వాడిని ఏం చేయకూడదు అనుకున్నాడు? ముట్టకూడదు అనుకున్నాడు. అంతే. లెట్ గాడ్ డీల్ విత్ హిమ్. సౌలు అభిషేకించబడ్డాడు కాబట్టి ఏది చేసినా దేవుడే చేయాలా, నేను మాత్రం సౌలును ముట్టడానికి లేదు అని నిర్ణయించున్నాడు. కాబట్టి నిబద్ధత కట్టుబడి సౌలును టచ్ చేయలేదు దావీదు. ఒకవేళ సౌలును ఏదైనా చెయ్యాలి అనుకున్నాడంటే ఒక్కరోజు కూడా అక్కర్లేదు దావీదుకి, ఒక్కరోజు సమయం కూడా అక్కర్లా, 24 గంటలు కూడా అక్కర్లా. చాలా ఈజీగా సౌలును హతమార్చగలిగిన వాడే. 2 సార్లు సౌలు దావీదు చేతికి దొరికితే వస్త్రపు ముక్క కోసి వదిలిపెట్టాడు, కానీ సౌలుని టచ్ చేశాడా? చేయలేదు. సౌలు అనేక సార్లు దావీదుని చంపాలని ప్రయత్నం చేశాడు, ప్రతి అంశాన్ని వినియోగించుకున్నాడు, ఈటలు విసిరాడు. దావీదును హతమార్చాలని ఎంతోమంది పన్నాగాల పన్నేవారిని, మాటుగాండ్రను పెట్టాడు, సీక్రెట్ స్పైస్ని పెట్టాడు. ఆఖరి తన కుమార్తెను కూడా భార్యగా ఇచ్చాడు దావీదుకి. కారణం, దావీదు సంతోషపడతాడని, కుటుంబ జీవితంలో ఆనందపడతాడని కాదు, తన కుమార్తె ద్వారా ఎవరిని చంపేయాలని? దావీదును చంపేయాలని ప్రయత్నం చేశాడు. He wanted to use every opportunity to kill David. కానీ దావీదు నిలబడ్డాడు దేవుని కోసం. లేదు, నేను ముట్టనంతే, లెట్ గాడ్ డీల్ విత్ హిమ్, దేవుడే అతన్ని సమస్యను పరిష్కరిస్తాడని నిర్ణయించుకున్నాడు దావీదు. అలా అరణ్యాల వెంబడి వెళ్ళాడు. కానీ ఆఖరికి దావీదు హెచ్చింపబడ్డాడు, సౌలు ఏం చేయబడ్డాడు చెప్పండి? తృణీకరించబడ్డాడు. దేవుని బిడ్డలారా, ఏది ఉన్నా లేకపోయినా నీ జీవితంలో ధైర్యాన్ని మాత్రం విడిచిపెట్టదు. కొన్నిసార్లు రోగాలు అకస్మాత్తుగా నీ మీద పడవచ్చు. నిన్నటిదాకా బాగానే ఉందండి, ఫీవర్ వచ్చిందండి, డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు ఏదో భయపడుతున్నారండి, అమ్మా ఈ ఫీవర్ మామూలు ఫీవర్ కాదమ్మా అంటున్నాడండి, భయం వేసేస్తుందండి వెస్లీ గారు. లేకపోతే ఏదో గడ్డ నా దేహంలో ఉందండి, అదేదో చిన్న కణితి అనుకున్నాను, అది ఒకవేళ నన్ను ఇబ్బందులకు నెట్టేసే పరిస్థితి రావచ్చేమో డాక్టర్లు భయపడుతున్నారండి. రావచ్చు భయం కొన్నిసార్లు. అప్పుల బాధలు, నువ్వు చేయని రుణాల బహుశా నీ మీద పడవచ్చు. ఎవరికో మేలు చేద్దామని మధ్యలో నిలబడి సంతకాలు పెట్టుంటావేమో, షూరిటీలు పెట్టున్నావేమో. అయ్యో వాళ్ళ ఇబ్బందులు ఉన్నారు, ఆ ఇబ్బందులను బయటకు వస్తే చాలు అన్న ఉద్దేశంలో మంచి మనసుతో నువ్వు నిలబడి షూరిటీలు పెట్టి మధ్యలో నిలబడి డబ్బులు ఇప్పిస్తే, కొంతకాలం అయిపోయిన తర్వాత డబ్బులు తీసుకున్న వాళ్ళు, మేము ఇవ్వండి, ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి, గట్టిగా మాట్లాడంటే పోలీస్ కేసు పెడతాం, హెరాస్మెంట్ కేసు అని ఒకవేళ నిన్ను బెదిరిస్తున్నారా? నువ్వు మంచి చేసి కీడు ఎదుర్కొంటున్నావా? మంచి చేసి వాళ్ళకి చెడ్డ అయిపోయావా? అలాంటి పరిస్థితుల్లో హృదయం చాలా బాధ అనిపిస్తుంది.
కష్టపడుతున్న నీవు, ప్రయాసపడుతున్న నీవు, అనుభవిస్తుంది ఎవరు అన్నట్టుగా నీ జీవితం అయిపోయిందా? భయం వేస్తుందా భవిష్యత్తు మీద? ఎదిగిన ఆడపిల్లలు ఇంట్లో ఉన్నారండి వెస్లీ గారు, వారికి పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయి? లేదా వివాహాలు జరిగి ఇంకా పిల్లలు పుట్టడం లేదు, వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంకెప్పుడు అని అడుగుతున్నారండి. అందరూ బట్టి ఏం చెప్పాలో అర్థం కాక బయటకు రాలేకపోతున్నామండి అని ఇళ్లల్లోనే కూర్చున్న భార్యాభర్తలు చాలామంది సమాజంలో కనబడుతున్నారే. ఏదో రకమైన భయం భవిష్యత్తు నీ జీవితంలో ఉంటే ద బైబిల్ సేస్ ఎప్పుడూ కూడా ధైర్యాన్ని విడిచిపెట్టద్దు. ఎందుకోసం నీ ధైర్యం ప్రభుత్వాల మీద ఆధారపడి లేదు, నీ ధైర్యం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీద ఆధారపడి లేదు, నీ ధైర్యం రాజకీయ వేత్తల మీద ఆధారపడి లేదు, నీ ధైర్యం సకల లోకాన్ని సృష్టించిన దేవుని మీద ఆధారపడి ఉంది. కాబట్టి నెవర్ లూజ్ ఇట్. నీ కోసం ప్రాణం పెట్టిన దేవుని మీద నీ ధైర్యాన్ని ఆధారం చేసుకో. యూ విల్ నెవర్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్. ఈ లోకంలో దేనికి నువ్వు భయపడాల్సిన పని లేదో. ధైర్యంగా నువ్వు కూడా చెప్పగలవు మంచి ధైర్యాన్ని కలిగి ఉన్నావని. అందును బట్టి బహుమానాలు ఎవరికి అంటే 3 విషయాలు చెప్పాను. 1, దేవుని రెక్కల క్రింద నివసించు వారికి. 2వది, పందెమందు బాగా పరిగెత్తే వారికి. విశ్వాస యాత్రలో, విశ్వాస పయనంలో అలుపు లేకుండా పరిగెత్తేవాళ్ళు, దేవుని సేవలో పరిగెత్తే వాళ్ళకి దేవుడు బహుమానం ఇస్తాడు. 3వది, ధైర్యాన్ని విడిచిపెట్టకుండా ధైర్యాన్ని పట్టుకునండి. దావీదు వలె దేవుని బట్టి ధైర్యాన్ని ఎవరైతే తెచ్చుకుంటారో వాళ్ళు బహుమానం పొందుకుంటారని బైబిల్లో రాయబడింది. అందును బట్టే ఆ కీవర్డ్స్ మనం మరొక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, నేను వ్యర్థంగా కష్టపడ్డాను అనుకున్నాను కానీ నా న్యాయకర్త నా దేవుడే, నా బహుమానము నా దేవుని దగ్గరే. ప్రైజ్ ది లార్డ్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. నా బహుమానం నా దేవుని దగ్గరే ఉంది అన్న మాట ఈరోజు ప్రభు మాట్లాడాడు. ఎవరికి బహుమానం ఉంది, దేవుడు ఎవరిని దీవిస్తున్నాడు, ఎవరిని బలపరుస్తున్నాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. అందరూ ప్రార్థనలో ఉందాం. మోకరించగలిగిన వారు మోకరించండి, లేని వాళ్ళు లేచి నిలబడండి. నువ్వు మోకరించగలిగితే మోకరించే. కుర్చీ కొంచెం పక్కకు జరపండి, పర్వాలేదు. కుర్చీ కొంచెం పక్కకు జరిపి మోకరించండి, ఇబ్బంది లేదు. ఒకవేళ అడ్డుగా ఉంటే. ఒకవేళ నువ్వు మోకరించలేను అంటే లేచి నిలబడండి. స్టాండప్. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. కాసేపు మనం ప్రార్థనలో గడుపుతున్నాం. విన్న మాటలను బట్టి, విన్న సందేశాన్ని బట్టి దేవుని సల మనం ప్రార్థన చేద్దాం. అవునయ్యా, చాలా విషయాలు నాతో మాట్లాడావు ఈరోజు. రక్షణ అందరికీ ఉచితమే, విశ్వసించిన వారికి ఉచితమే, కానీ బహుమానాలు ఉచితం కాదు. యూ హ్యావ్ టు ఎర్న్ ఇట్, యూ హ్యావ్ టు గెట్ ఇట్. ప్రభు కొరకు ప్రయాసపడేవారు, లోకాన్ని విడిచి దేవుని రెక్కల క్రింద సురక్షితంగా నివసించాలని ఆశపడే వారికి బహుమానం ఉంది. రూతు పొందిన బహుమానం సామాన్యమైంది కాదు. యెహోవా సమాజంలో చేరకూడదు మోయాబీయులని 10 తరముల వరకు అని దేవుని యొక్క లేఖనం వారి మీద శాపాన్ని ప్రకటించినప్పుడు రూతు యొక్క విధేయత ద్వారా ఆమె సరాసరి క్రీస్తు ప్రభు వంశావళిలోకి వచ్చేసింది. Beyond our capacity, beyond our imagination, God blessed her. యెహోవా సమాజంలోనికి రాకూడదనుకున్న ఆమె, రాకూడదు అని షరతులు నియమించబడిన ఆమె సరాసరి క్రీస్తు వంశావళిలో చోటు తెచ్చుకుంది అంటే ఆమె దేవుని రెక్కల క్రింద ఉండిపోవాలని నిర్ణయించుకుంది. కాబట్టి ఆయన రెక్కల క్రింద ఉండు వారికి బహుమానం ఉంది. 10 మంది పరిగెత్తు వాళ్ళందరూ బహుమానం పొందరు, కానీ ఎవరైతే బాగుగా పరిగెడతారో, అన్నింటిలో మితంగా ఉంటారో, గమ్యం వైపుగా సాగిపోతారో, లక్ష్యం వైపుగా దూసుకుని వెళ్తారో వారు కదా బహుమానం పొందుకుంటారు. మీరు కూడా అలా పరిగెత్తండి. అబ్రహాము వలె ఆతిథ్యం చేయడానికి పరిగెత్తండి. దావీదు వలె విజయం కోసం పరిగెత్తండి. పౌలు వలె ఉన్నతమైన బహుమానం కోసం పరిగెత్తండి. లేఖనాలు సెలవిస్తున్న మాట ఇది. ఏం విడిచినా విడిచిపెట్టకపోయినా మీ జీవితంలో బహుమానం మాత్రం పొందాలి అంటే ధైర్యాన్ని మాత్రం విడిచిపెట్టకండి. ఏ విషయానికి భయపడకండి. జీవితాన్ని ముగించేసుకుందాం అనుకోకండి. యువర్ ఎండింగ్ పాయింట్, యువర్ బ్రేకింగ్ పాయింట్ ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్ ఫర్ గాడ్. నీవు ముగింపు అనుకుంటున్న నీ జీవితమే ఆ పాయింటే దేవుడు నిన్ను దీవించడానికి, లేవనెత్తన ఉన్నతమైన శిఖరంలో నిలబడడానికి ఉపయోగించుకుంటాడు. కెన్ యూ లుక్ అన్టు గాడ్? అనువైపు మనం చూద్దాం. ఈ మేజర్ పట్టుకో. F major. యేసులో కొనసాగేదా, నా యేసులో కొనసాగేదా,
సాగేదా, నా యేసులో కొనసాగేదా. కొండలైనా లోయలైనా యేసులో కొనసాగేదా. కొండలైనా లోయలైనా యేసులో కొనసాగేదా. గురియొద్దకే పరుగిడుచుంటిని యేసుని పిలుపుతో. బహుమానము పొందు రీతిని అలయక వెనుదిరుగక, అలయక వెనుదిరుగక. అందరూ చెబుతామా? యేసులో యేసులో కొనసాగేదా, నా యేసులో కొనసాగేదా, యేసులో కొనసాగేదా, నా యేసులో కొనసాగేదా. కొండలైనా లోయలైనా యేసులో కొనసాగేదా. కొండలైనా లోయలైనా యేసులో కొనసాగేదా, నా యేసులో కొనసాగేదా, నా యేసులో కొనసాగేదా. తీర్మానించుకుందాం. ప్రభువా, బాగుగా పరిగెత్తాలని ఆశపడుతున్నాను, ధైర్యాన్ని విడిచిపెట్టకూడదని ఆశపడుతున్నానయ్యా, నీ రెక్కల నీడలో ఉండాలని ఆశపడుతున్నాను. నా బహుమానం నీ దగ్గరే ఉందని నమ్ముతున్నాను ప్రభువా. మనుష్యులు కాదు నాకు రివార్డ్ ఇచ్చేది. లార్డ్, ఐ ట్రూలీ బిలీవ్ దట్ యు ఆర్ ద రివార్డర్. ఏవు నన్ను నింపే దేవుడు నాయన. క్రీస్తు యేసునందు నాకున్న బహుమానం కోసం నేను గురి యొద్దకే పరిగెడతానని పౌలు భక్తుడు అన్నట్టుగా, లెట్ us run towards the goal that we have in Christ Jesus. Let us press forward. మనందరూ కూడా ముందుకు సాగిపోదాం, గురి యొద్దకు పరిగెడదాం. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. Shall you all stand together? I would like to pray for you. ఇద్దరు ముగ్గురు చేతులు పట్టుకోండి, మీ ప్రక్కన వారి చేతులు పట్టుకోండి. Let us pray in unity. పురుషుల చేతులు, స్త్రీల చేతులు పట్టుకోండి. If that is your family, that is okay. మీ కుటుంబం అయితే పర్వాలేదు. ఇద్దరిద్దరుగా ముగ్గురుగా చేతులు పట్టుకుందాం. లెట్స్ ఆల్ ప్రే టుగెదర్. దేవుని సేవకులుగా మేము ఒక్కొక్క అంశాన్ని ప్రార్థన చేస్తాం. ప్రార్థనలు ఏకీవించండి. మన దేవుడు ప్రార్థన వింటున్నాడు. కృపా సింహాసనం దగ్గర మన ప్రార్థనలు చేరుతున్నాయి. Our prayers are reaching toward the throne of grace on which our Savior is sitting. ఏ సింహాసనం మీద అయితే మన దేవుడు ఆసీనుడై ఉన్నాడో ఆ సింహాసనాన్ని తాకుదాం మన ప్రార్థన ద్వారా. ఒక అంశాన్ని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ ఉండగా అందరూ ప్రార్థనలు ఏకీవించండి. దేవుని కార్యాలు స్పష్టంగా మన జీవితంలో చూస్తాం. హల్లెలూయా. ప్రేమగల మా తండ్రి, ఈ శుక్రవారం సమయంలో మరొకసారి నీ పాదాల దగ్గరికి వస్తున్నాం ప్రభువా. వేలాదిగా నీ ప్రజలు నీ మందిరానికి వచ్చారు. ఆన్లైన్లో కొన్ని వేల కుటుంబాలు ప్రతి శుక్రవారం నీ వాక్యాన్ని విని ప్రభువా, నీ వాక్యం ద్వారా సవాలు చేయబడి నీ చిత్తంలో కొనసాగాలని, నీ కృపలో వర్ధిల్లాలని మా ప్రియులు నిర్ణయించుకుంటూ ఉండగా విన్న వాక్యాన్ని బట్టి నీ సన్నిధికి వస్తున్నాం ప్రభువా. రక్షణ అందరికీ ఉచితమే కానీ, విశ్వసించిన వారికి ఉచితమే కానీ బహుమానం ఉచితం కాదయ్యా. మేము పోరాడాలి, మేము ప్రయాసపడాలి నాయనా. మేము నీ కొరకు మా సమయం, మా సంపాదన, మా సామర్థ్యం, మా తలాంతులు, మా వరములు నీ కొరకు వినియోగించినప్పుడే సరైన బహుమానం మేము పొందుకుంటామని లేఖనం ద్వారా మాతో మాట్లాడు. ఆ బహుమానం కోసమే మోషే పరిగెత్తాడు, ఆ బహుమానం కోసమే పౌలు పరిగెత్తాడు ప్రభువా. మా జీవితాలు కూడా అలాంటి అనుభవం దయచేయండి. బిలాము వలె, గెహాజీ వలె వ్యర్థమైన వాటి కోసం పరిగెత్తకుండా ప్రభువా, పందెమందు పరిగెత్తువాడు ప్రభువా బహుమానం కోసం పరిగెడతాడని వాక్యం రాయబడిన రీతిగా అలాంటి ఉన్నతమైన పిలుపులో మేము పరిగెత్తడానికి సహాయం చేయండి. మా కాళ్ళల్లో, మా పాదముల్లో, మా చీల మండల్లో నీ శక్తిని ప్రోక్షించమని కోరుతున్నాం ప్రభువా. బలపరచండి. నీ రెక్కల నీడలో మేమందరం జీవించడానికి సహాయం చేయండి. లోకపు నీడ మాకు సురక్షితం కాదు నాయన. లోకపు నీడ మాకు ఆశ్రయం ఇవ్వలేదు, కానీ నీ రెక్కల నీడలో మాకు ఆశ్రయం ఉంది, మాకు భద్రత ఉంది, మాకు క్షేమం ఉంది, మాకు నెమ్మది ఉంది నాయన. నీకు స్తోత్రాలయ్యా. కొన్నిసార్లు మా జీవితంలో ఎదురవుతున్న పరిస్థితులు బట్టి ధైర్యాన్ని కోల్పోతున్నాం. ఇక మేము జీవించడానికి ఒక్క కారణం కూడా లేదని ప్రభువా భయకంపిత వాతావరణంలో చిక్కుపోతున్న మమ్మల్ని క్షమించండి. లార్డ్, గివ్ us courage and boldness in you, Lord.
నువ్వు మా వెలుగుగా మా రక్షణగా ఉన్నావు గనుక ఈ లోకంలో మేము దేనికి భయపడకుండా ధైర్యంగా నిలబడ్డానికి సహాయం చేయండి. తద్వారా మేము నీ బిడ్డలమని లోకం గుర్తించినట్లుగా కృప చూపించండి ఆయన. వాక్యాన్ని అనేక మందిలో పదిలపరచండి అయ్యా. వాక్య ప్రకారం జీవించే కృపను దయచేయండి. యేసయ్య నామములో అడుగుచున్నాము, ఆమేన్. ఎవరైతే స్వస్థత కొరకు ప్రార్థించాలని కోరుతున్నారో, అది ఆధ్యాత్మికమైన, మానసికమైన, శారీరక స్వస్థత కావచ్చు. ప్రతి రుగ్మత, ప్రతి రోగము క్రీస్తు మన నిమిత్తం శిలువలో భరించారని బైబిల్ సెలవిచ్చింది. మన రోగములు, మన వ్యసనములను ఆయన భరించారు, మన నిందలు ఆయన భరించారు. అందును బట్టి స్వస్థత నిమిత్తం ప్రార్థన చేస్తుండగా ఈ ప్రార్థనలు ఏకీవించి, నో మ్యాటర్ వాట్ కైండ్ ఆఫ్ హీలింగ్ యు ఆర్ క్లెయిమింగ్, యూ హ్యావ్ హోప్ ఇన్ జీసస్. క్రీస్తు ప్రభులో నిరీక్షణ ఉంది. నేను స్వస్థపరిచే యెహోవా నేనే అని వాగ్దానం చేసిన దేవుని వైపు మనం చూద్దాం. బ్లెస్సీ వెస్లీ గారు ప్రార్థన చేస్తారు. అందరూ ప్రార్థనలు ఏకీవించండి. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు, కరుణా సంపన్నుడానికి స్తోత్రాలు, పరమ వైద్యుడానికి స్తోత్రాలు. నీ వస్త్రపు చెంగును ముట్టిన వారందరూ స్వస్థత పొందారు కనుక వందనాలు ప్రభా. రోగంతో వచ్చిన వారు ఎవ్వరిని నువ్వు బాగు చేయకుండా పంపించలేదు కనుక నీకు స్తోత్రాలు. నేను స్వస్థపరిచే యెహోవాను నేనే వాగ్దానం చేసిన దేవానికి వందనాలు. స్వస్థత నీకు శీఘ్రంగా లభించినని వాగ్దానం చేసిన దేవానికి స్తోత్రాలు. సిలువలో మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత అనుగ్రహించిన దేవా నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఎంతమంది అయితే అనారోగ్యాలతో ఇక్కడ ఉన్నారో నీ సన్నిధిలో ఇప్పుడే వారిని ముట్టుమని నీ సన్నిధిలో మనవి చేస్తున్నాం ప్రభా. ఆరోగ్యంతో ఇక్కడ నుండి పంపించండి నాయన. నీ రెక్కల నీడలో ఉన్న క్షేమము, నీ రెక్కల నీడలో ఉన్న ఆరోగ్యము ప్రభా తండ్రి నీ బిడ్డలకు మీరు దయచేయండి, సహాయం చేయండి. ఎంతమంది అయితే ప్రభా ఏ రకాలైన నొప్పులతో ఇక్కడికి వచ్చారో, తలనొప్పి ప్రభా, మరి గుండె సంబంధించిన సమస్యలు, అనారోగ్యాలు, నడుము నొప్పితో బాధపడుతున్న వారు, మోకాళ్ళ నొప్పులతో ఉన్నవారు నజరేయుడైన యేసు నామములో స్వస్థపరచండి నాయన. నూతన శక్తి, నూతన బలము వారి దేహంలోకి మీరు పంపించండి ప్రభా. ఆ రకాలైన జ్వరాలతో ఎంతమంది సఫర్ అవుతున్నారు జ్ఞాపకం చేసుకోండి ఆయన. టైఫాయిడ్, మలేరియా ఫీవర్స్తో, డెంగీ ఫీవర్తో ఎంతమంది బాధపడుతున్నారో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్లేట్లెట్స్ ఎంతమందికి తగ్గిపోతూ హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నారో కనికరించిన ఆయన మీరే బాగు చేయండి ప్రభా. స్వస్థపరిచిన యాక్సిడెంట్స్ అయ్యి ఎంతమంది అయితే ఎముకలు విరిగిపోయి ప్రభా మరి ట్రీట్మెంట్ తీసుకున్నారో వారిని బాగు చేయండి. ఆ విరిగిపోయిన ఎముకలు త్వరగా ప్రభా సెట్ అవ్వడానికి, మునుపటి వాళ్ళని ఆరోగ్యకరంగా వారి పనులన్నీ చేసుకోవడానికి కావాల్సిన కృప దయచేయండి ప్రభా. థైరాయిడ్తో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. పీసీఓడి సమస్యతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ కనికరం, నీ కృప చూపించండి ఆయన. కిడ్నీ ప్రాబ్లమ్స్తో ఉన్న వారిని, కిడ్నీ స్టోన్స్, గాల్ బ్లాడర్ స్టోన్స్తో సఫర్ అవుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆ స్టోన్స్ కరిగిపోవడానికి సహాయం చేయండి ఆయన. నొప్పి నుండి ఉపశమనాన్ని ఇవ్వండి ప్రభా. కృప చూపండి. లివర్ కంప్లైంట్స్తో ఉన్న వారిని స్వస్థపరచండి. లంగ్ ఇన్ఫెక్షన్స్తో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. హార్ట్ డిసీజెస్తో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. స్వస్థపరచండి. ఎంతమంది నాయన మరి హైపర్ టెన్షన్తో, తండ్రి డయాబెటీస్తో ఉన్నారు వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. కంట్రోల్లో ఉండడానికి సహాయం చేయండి నాయన. ఎంతమంది అయితే ప్రభా మరి గర్భఫలం కొరకు ఎదురు చూస్తూ ఫర్టిలిటీ ఇష్యూస్తో బాధపడుతున్నారు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన. నీకు అసాధ్యమైంది ఏది లేదు కనుక స్తోత్రాలు ప్రభా. కార్యాలు జరిగించండి. ఆర్థరైటిస్తో సఫర్ అవుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. కీళ్ళ నొప్పులన్నింటి నుండి సంపూర్ణమైన విడుదల దయచే ప్రభా. సహాయం చేయండి తండ్రి. ఎంతమంది అయితే ప్రభా క్యాన్సర్తో సఫర్ అవుతున్నారు నాయన, కీమోథెరపీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. కీడు కొట్టివేయండి నాయన. దీర్ఘాయుష్ దయచే ప్రభా. తీసుకున్న ట్రీట్మెంట్ తట్టుకోవడానికి కావాల్సిన శక్తిని, ఓపికను, దేవా బలాన్ని మీరు దయచేయమని సన్నిధిలో కోరుతున్నాం. ఎంతమంది చిన్న బిడ్డలు అయితే డెవలప్మెంటల్ డిలేస్తో ఉన్నారు ప్రభా తన్ని మరి స్పీచ్ డిలేస్తో ఉన్నారు జ్ఞాపకం చేసుకోండి. ఆటిజంతో, హైపర్ టెన్షన్, హైపర్ యాక్టివిటీతో ఎంతమంది ఉన్నారు ప్రభా వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. చిన్న బిడ్డలకు కావాల్సిన సంపూర్ణమైన ఆరోగ్యమును, క్షేమమును, మంచి గ్రోత్ మీరు అనుగ్రహించండి ప్రభా. మిగతా బిడ్డల వల్లనే, స్కూల్లో మిగతా పిల్లల వల్లనే ప్రభా చక్కగా ఎదుగుతూ చదువుల్లో చక్కగా ఉన్నతమైన స్థానానికి రాగలిగినట్లు నీ కృప అనుగ్రహించమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నాయన హాయ రకాలైన రోగాలు ప్రభా, చెప్పుకోలేని వ్యాధులు, చెప్పుకోలేని సమస్యలు, డాక్టర్స్ కూడా అంతుపట్టని రోగాలతో ఎంతమంది ప్రభా వేధించబడతా ఉన్నారు నాయన. లైవ్లో పాల్పొందుతున్నారు జ్ఞాపకం చేసుకో ప్రభా. స్కిన్ డిసీజెస్తో ఉన్న వారిని స్వస్థపరచండి నాయన. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్తో ఉన్న వారిని స్వస్థపరచండి ప్రభా. మీరే కనికరము, నీ కృప చూపించి బ్లడ్ ఇన్ఫెక్షన్స్తో సఫర్ అవుతున్న వారిని దేవా మీరు జ్ఞాపకం చేసుకొని బాగు చేయమని వేడుకుంటూ, నీ స్వస్థత, క్షేమము, ఆరోగ్యము నీ బిడ్డలమైన మా అందరికీ దయచేయమని వేడుకుంటూ, మా ప్రార్థన విన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రభువా మా దేశాన్ని చేతిలో పెడుతున్నాం ప్రభువా. మా భారతదేశపు రక్షణ కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. నీ రక్తం పెట్టి కొనబడిన వారంగా, నీ ప్రజలంగా ప్రభువా నీ సన్నిధిలో మా దేశం కొరకు, మా దేశ శ్రేయస్సు కొరకు, క్షేమం కొరకు నాయన ఓ దేవ ఆధ్యాత్మిక పునరుజ్జీవం కోసం, ఆత్మ కృమ్మరింపు కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభువా.
మా దేశంలో ఉన్న 28 రాష్ట్రాలు నాయన యూనియన్ టెరిటరీస్ని మీరు ఆశీర్వదించండి ఆయన. ప్రతి రాష్ట్రంలో నీ కదలిక స్పష్టంగా కలిగినట్లుగా సహాయం చేయండి. ఆ రాష్ట్రాల్లో పనిచేస్తున్న సేవకులు, మిషనరీ సంస్థలు మీరు ఆశీర్వదించండి. బైబిల్ సొసైటీలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. అనేక సంస్థలు ప్రభువా నీ పరిచర్యను, నీ సువార్తను కొండ ప్రాంతాల్లో, లోయల్లో అనేక చోట్లకు ప్రభువా తీసుకువెళ్తుండగా వారందరూ మీరు ముట్టండి నాయన. మా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నీ చేతిలో పెడుతున్నాం, అరుణాచల్ ప్రదేశ్ నీ చేతిలో పెడుతున్నాం, అస్సాం రాష్ట్రం నీ చేతిలో పెడుతున్నాం, బీహార్ నీ చేతిలో పెడుతున్నాం ప్రభువా, ఛత్తీస్గఢ్ నీ చేతిలో పెడుతున్నాం, గోవా, గుజరాత్ నీ చేతిలో పెడుతున్నాం, హర్యానా రాష్ట్రం కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. బలమైన ఉద్యమం ఆ ప్రాంతంలో రగులినట్లు సహాయం చేయండి. హిమాచల్ ప్రదేశ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం, జార్ఖండ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా, కర్ణాటక కొరకు ప్రార్థన చేస్తున్నాం, కేరళ రాష్ట్రం కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా, మధ్యప్రదేశ్, మణిపూర్ కొరకు ప్రార్థన చేస్తున్నాం, మహారాష్ట్ర కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా, మేఘాలయ కొరకు ప్రార్థన చేస్తున్నాం, మిజోరాం కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా, నాగాలాండ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం, ఒడిషా రాష్ట్రం కొరకు ప్రార్థన చేస్తున్నాం, పంజాబ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా, రాజస్థాన్ కొరకు, సిక్కిం కొరకు ప్రార్థన చేస్తున్నాం, తమిళనాడు రాష్ట్రం కొరకు ప్రార్థన చేస్తున్నాం, తెలంగాణ కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా, త్రిపుర కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా, ఉత్తరప్రదేశ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం, ఉత్తరాఖండ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం, వెస్ట్ బెంగాల్ కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఈ 28 రాష్ట్రాలు యేసు నామములో దీవించబడును గాకని ప్రకటిస్తున్నాం ప్రభువా. నీ బలమైన ఉద్యమం ప్రతి రాష్ట్రంలో రగులును గాకని ప్రకటిస్తున్నాం. నీ కాడిని మోసేవారిని మీరు లేవనెత్తండి నాయన, బలపరచండి అయ్యా. నూతన కార్యాలు జరిగించండి, అద్భుతాలు ఇచ్చేయండి అయ్యా. నీకే మహిమ 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 చెల్లిస్తున్నాం. ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో, రుణ భారాలు, అప్పుల బాధలు, వడ్డీలు, వీటిలో సతమతమవుతూ ఆత్మహత్య తలంపులు ప్రేరేపించబడుతున్నారో వారి కోసం ప్రార్థనలు జరుగుతున్నాయి. అలాంటి వాళ్ళు ఎవరు ఉంటే ప్రార్థనలు ఏకీవించండి. బ్లెస్సీ విశ్రీ గారు వారి కోసం ప్రార్థన చేస్తారు. పరిశుద్ధానికి స్తోత్రాలయ్యా. సమృద్ధిని దయచేసే దేవానికి స్తోత్రాలు. శ్రీమంతుడమైన దేవానికి స్తోత్రాలు. మా అవసరతలన్నీ నీ మహిమైశ్వర్యంలో తీర్చే దేవుడో కనుక వందనాలు ప్రభా. ఆనాడు కీర్తనకారుడు సెలవిచ్చినట్లుగా యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదని నాయన నీ సన్నిధిలో మొరపెడుతున్నాం ప్రభా. నాయన యెహోవా వల్లనే నాకు సహాయము కలుగునని కీర్తనకారుడు సెలవిచ్చిన విధంగా ప్రభా, నీ సహాయము కొరకు ఆర్థిక సమస్యలు ఎంతమంది ఉన్నారో ప్రభా జ్ఞాపకం చేసుకొని లేవనెత్తు ప్రభా. తండ్రి కుటుంబాన్ని పోషించుకోవడానికి వారికి కావలసిన ధనాన్ని మీరు ఇవ్వండి నాయన. రుణ భారాల నుండి బయటకు రావడానికి కావలసిన తండ్రి నీ సహాయం వారికి దయచే ప్రభా. తండ్రి మరి ఆయా రకాలైన ఎమర్జెన్సీస్ వల్ల, మెడికల్ ఎమర్జెన్సీస్ వల్ల ఎంతమంది అప్పుల పాలయ్యారో, ఎంతమంది మధ్యలో ఉండి ఇతరులకు డబ్బు ఇప్పించి అప్పుల పాలయ్యారో ప్రభా. ఎంతమంది నాయన మరి కొన్ని బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడం వల్ల అప్పుల పాలయ్యారో నాయన నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రభా. నీ పై వాడవుగా ఉండవు కానీ క్రింద వాడవుగా ఉండవు, అప్పిస్తావు కానీ అప్పు తీసుకోవని మీరు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చండి ప్రభా. మరి హస్తాలు మీరు నింపండి నాయన. తండ్రి మరి ఇతరుల వల్ల నవ్వుల పాలయ్యే స్థితి నుండి వారిని లేవనెత్తు ప్రభా. ఇతరుల నిందలు పడే స్థితి నుండి వారిని లేవనెత్తు నాయన. జ్ఞాపకం చేసుకో ప్రభా. ఆర్థిక సమస్యల వలన కుటుంబంలో భార్యాభర్తల మధ్యలో గొడవలు, బిడ్డలను సరిగా చూసుకోలేని పరిస్థితి, ఆత్మన్యూన్యత భావము నాయన, డిప్రెషన్ తో కూడిన తలంపులు ఎంతమందిలో ఉన్నాయో ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. కనికరించండి నాయన. నీ వైపు చూస్తుండగా ప్రభా వారికి ఏదో ఒక ద్వారం మీరు తెరవండి నాయన. తండ్రి మరి వారి జీతంపై, వారి కష్టార్జితంపై మీకు అనుదృష్టి ఉంచండి ప్రభా. వ్యర్థమైన స్థలాల్లో వారి ధనం వేస్ట్ కాకుండా నాయన. తండ్రి ఆయా రకాలైన మరి మెడికల్ బిల్స్ కి ప్రభా వారి ధనం వేస్ట్ కాకుండా ప్రభా నాయన వారి ధనాన్ని మీరు ఆశీర్వదించండి నాయన. కష్టార్జితంపై మీకు అనుదృష్టి ఉంచండి ప్రభా. ఎంతమంది సంపాదన అయితే చిల్లి సంచిలో వేసినట్లుగా వ్యర్థమైపోతా ఉందో జ్ఞాపకం చేసుకోండి. ఎంతమంది కుటుంబ యజమానులు తాగుబోతులుగా మారి ప్రభా, జూదగాళ్లుగా మారి ప్రభా ధనాన్ని వ్యర్థపరుస్తున్నారో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. కుటుంబంలో నాయన ఆర్థికంగా మీరే కావలసిన తండ్రి మరి సమృద్ధిని అనుగ్రహించండి నాయన. ఆత్మీయంగా కూడా ప్రభా సమృద్ధిని అనుభవిస్తూ నాయన, ఆత్మ సంబంధమైన ఆనందముతో బ్రతుకుతూ ప్రభా, శారీరకంగా కూడా ప్రభా మరి మేము బ్లెస్డ్ గా ప్రభా ముందు కొనసాగడానికి నీ కృప దయచేయమని వేడుకుంటూ మా ప్రార్థన విన్నందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువా, ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రార్థిస్తున్నారో యేసు నామములో వాటిని క్లెయిమ్ చేస్తున్నాం ప్రభువా. అద్భుతాలు వారి జీవితంలో జరుగును గాక. గృహ నిర్మాణాల కోసం ప్రార్థిస్తున్నారు, ప్రార్థనలు అంగీకరించబడును గాక. స్థల సేకరణ విషయంలో నాయన నీవే సహాయం చేయండి ప్రభువా. ఎవరైతే నాయన తమ చదువుల్లో ఉత్తీర్ణత కోసం ప్రార్థిస్తున్నారో, ఉన్నత చదువుల కోసం ప్రార్థిస్తున్నారో వారి జీవితంలో అవకాశాలు మీరు దయచేయండి నాయన. విచ్ఛిన్నమైతున్న కుటుంబాలను యేసు నామములో తిరిగి కట్టండి నాయన. ఓ దేవా, ఎంతమంది అయితే వివాహాల కోసం ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థనలు మీరు అంగీకరించండి. సంతానాలు లేమితున్న వారి గర్భములు యేసు నామములో తెరవబడును గాకని ప్రకటిస్తున్నాం ప్రభువా. ఆనాడు శారమ్మ గర్భాన్ని తెరిచావు నాయన. ఓ దేవా, రాహేల్ గర్భాన్ని తెరిచిన దేవుడు నాయన. హన్నా గర్భాన్ని తెరిచిన దేవుడు, ఎలిజబెత్ గర్భాన్ని తెరిచిన దేవుడు. నీకు అసాధ్యమంది ఏదీ లేదు నాయన.
ఎవరైతే ఈరోజు మా ప్రియులు సంతానలేమితో నీ సన్నిధిలో ఉండి ప్రార్థన చేస్తున్నారో, కన్నీళ్లు కారుస్తున్నారో, ఒక శుభవార్తను మేము అతి త్వరలో వినడానికి మీరే సహాయం చేయండి ప్రభువా. ఎంతమంది అయితే నాయన యాంగ్జైటీలో ఉన్నారో, డిజార్డర్స్లో ఉన్నారో, డిప్రెషన్లో ఉన్నారో ప్రభువా, ఓ దేవ, మానసిక రోగముల చేత పీడించబడుతున్నారో వారికి విడుదల దయచేయండి. నీ పనిలో ముందు కొనసాగాలని ఆశిస్తున్న ప్రతి ఒక్కరికి నిండైన ఆశీర్వాదాలు వారి మీద కృంభరించిన ఆయన ఆత్మ వరములతో ఫలములతో ప్రతి ఒక్కరిని నింపి నీ మహిమ కొరకు ప్రతి ఒక్కరిని మీరు వాడుకోనండి. ఈ పరిచర్యను బట్టి, ఈ పరిచర్యకి మీరు ఇచ్చిన సహకారులను బట్టి అయ్యా, అనేక ప్రాంతాల్లో వెదజల్లుతున్న సువార్తను బట్టి, నీవిస్తున్న అవకాశాలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ మరిన్ని అవకాశాలు మీరు మాకు దయచేసిన ఆయన నీ శిలువ సువార్త స్పష్టంగా అనేక మందికి అందించినట్లుగా, నీ పునరుత్థాన సువార్త అనేక మంది స్పష్టంగా అందించినట్లుగా అనేక మంది సువార్తికులు నీ పరిచర్య నుంచి మీరే లేవనెత్తమని కోరుతున్నా ప్రభువా. బలపరిచి నడిపించండి. మా ఆత్మీయ తల్లిదండ్రులను బట్టి, సంఘ పెద్దలను బట్టి, బ్రాంచ్ సంఘాలను బట్టి, అక్కడున్న సేవకులను బట్టి, నాయకులను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ శుక్రవారం ఇంతవరకు మీరు మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నీకు వందన స్తోత్రాలు అర్పిస్తూ మా ప్రభును రక్షకుడైన యేసయ్య నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.